Civil Judge Junior Division and Law Examinations in Telugu language. Special class to clarify the doubts of my student friends on various issues with reference to the examinations, books to be followed, precautions to be taken is what I am going to enlighten you in this class. డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ స్పెషల్ క్లాస్ని అనేక రకాల డౌట్స్ ఫ్రెండ్స్ కామెంట్స్ ద్వారా అడుగుతున్నారు. కొంతమంది ఫోన్ నెంబర్ ఎలాగో తెలుసుకొని ఫోన్లో కూడా అడుగుతున్నారు. వాటికి సంబంధించి నేను చాలా విషయాలు నేను చెప్తాను. ఇవి కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ సివిల్ జడ్జ్ జూనియర్ ఎగ్జామినేషను మీకు ఎక్కువ సబ్జెక్ట్స్లో ఉంటుంది సిలబస్. అందుకని మీరు ఏవి కంగారు పడిన అవసరం లేదు. ఉదాహరణకి ఒక సెమిస్టర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు 5 సబ్జెక్ట్సే మీకు ఎంతో ఎక్కువలా కనిపిస్తుంది. మళ్ళీ సబ్జెక్ట్ వైజ్గా ఎగ్జామ్ రాసినప్పుడు కూడా అయ్యో ఇంత సిలబస్ ఎలాగ ఫీల్ రాయగలము అని అనుకుంటారు. కాబట్టి పరీక్ష ముందు నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. పరీక్షల ముందు 5 సబ్జెక్టులు అయితే 5 ఎన్ని అయితే అన్ని, పరీక్ష రోజు మాత్రం ఒక సబ్జెక్ట్ ఉంటుంది. పరీక్ష రాసేటప్పుడు ఆ ఒక క్వశ్చనే మీ మైండ్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇన్ని సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఇన్ని ఎలా చదవాలనే ఫీలింగ్స్తోనే ఉంటారు. భయపడక్కర్లేదు. మెజారిటీ మాత్రం కాలేజ్ స్టడీస్లో అంతంత మాత్రంగానే మెజారిటీ చదువుతారు. కొద్దిమంది మాత్రమే చాలా సీరియస్గా చదువుతారు. అయినా సరే మీరు లా నేర్చుకోవాలి అంటే సబ్జెక్ట్ బాగా నేర్చుకోవడానికి మంచి అవకాశం 3 years కోర్సులోనే. ఈ 3 years అయితే 3 years, 5 years కోర్సు 5 years. మీరు ఈ స్టూడెంట్ కెరీర్లోనే 3 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు, 5 ఏళ్ళు అయితే 5 ఏళ్ళు, ఆ టైంలో మీరు సబ్జెక్ట్ క్లాసులుగా రెగ్యులర్గా అటెండ్ అయ్యి సబ్జెక్ట్ నేర్చుకొని అన్ని సబ్జెక్టుల్లో కూడా నాకు నాలెడ్జ్ ఉంది అనే ధైర్యంతో మీరు వస్తే మీరు ప్రాక్టీస్లో కూడా చక్కగా రాణించగలుగుతారు. అది జ్యుడిషియల్ ఆఫీసర్ ఎగ్జామ్ కూడా మీరు ఈజీగా సక్సెస్ఫుల్గా ఫేస్ చేయగలుగుతారు. అయితే మెజారిటీ విషయంలో ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అనేసరికి కాలేజ్ లైఫ్ ఎంజాయ్మెంటు అలాగ ఆడుతూ పాడుతూ గడిపేసి పరీక్షల ముందు ఏదో చదివేసి, మెజారిటీ మాత్రం కొద్దిమంది బాగానే చదువుతారు. మెజారిటీ మాత్రం ఏదో అక్కడక్కడికి అలాగలాగా చదివి పాస్ అయిపోయి బయటకు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత కోర్టులో సబ్జెక్టు తెలియకపోతే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి నేను ఈ క్లాసుల్ని చెప్పి మిమ్మల్ని ఎన్లైటన్ చేయడానికి, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి ముఖ్యంగా ఈ క్లాసులో చెప్పి మీకు సబ్జెక్టు బాగా నేర్చుకోండి. మీరు రేపు లాయర్గానే బాగా రాణిస్తారు, ఎల్లుండి జడ్జిగానే బాగా రాణిస్తారు అని మిమ్మల్ని మోటివేట్ చేయడానికనే ఉద్దేశంతో నేను ఈ క్లాసెస్ని సివిల్ జడ్జ్ జూనియర్ క్లాసెస్ అనే స్పెషల్ హెడ్డింగ్తో డీటెయిల్డ్గా చెప్తున్నాను. మొదట ఓన్లీ ఎల్ఎల్బి స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సబ్జెక్ట్స్, సుమారు 18 సబ్జెక్ట్స్, కొన్ని సబ్జెక్ట్స్ 10-15 క్లాసులు చెప్పాను, కొన్ని సబ్జెక్టులు 4-5 క్లాసులు ఇలా చెప్పాను. మిగతావన్నీ చెప్పాలని ఉంది. కానీ అప్పుడప్పుడు నాకు హెల్త్ కూడా ఇబ్బంది పడుతుంది, జలుబు దగ్గు లాంటివి. కొంచెం ఎక్కువగా రెగ్యులర్గా చెప్పినా మీరు ఎక్కువగా వినలేరు, సుత్తి గిత్తి అంటారు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, నా మీద నమ్మకం పెట్టుకోండి, నా లెక్చర్స్ మీద గౌరవం ఉంచుకోండి. నేను ఎప్పుడైతే లెక్చరు అప్లోడ్ చేస్తానో అది వెంటనే మీరు ఒకసారి వినేశారంటే ఇయర్ ఫోన్లో వినండి. లేదంటే పడుకుంటూ చెవి దగ్గర ఆ ఫోను పెట్టుకొని వినండి. మీకు ఎక్కువగా లెంగ్తీ లెక్చర్ అయినట్టయితే 2-3 పార్ట్లుగా వినండి, మీకు బాగా అర్థమవుతుంది. అయితే ఈ సివిల్ జడ్జ్ జూనియర్ ఎగ్జామినేషన్ అనేది
ఒక సబ్జెక్ట్స్ చదివితే సరిపోయేదే కాదు, దీనికి 3-4 రకాలుగా కష్టపడాలి. బిఎల్ ఎగ్జామినేషను అంటే క్లాస్లో పాఠాలు వినడం, తర్వాత చదువుకొని పరీక్షలు రాస్తే సరిపోతుంది, సబ్జెక్టుల వరకు నేర్చుకోవచ్చు. మనకి లా వాళ్ళకి ప్రాక్టికల్ కూడా అంత ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అంత ఎక్కువగా ఉండవు, మెడికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఉన్నంత ఎక్కువగా ఉండదు. ఏదో మూడ్ కోట్ అని ఏదో సింపుల్గా ఉంటుంది, అంత సీరియస్గా ఉండదు. కాబట్టి మనం ఈ బాధ్యత అంతా పుస్తకాలు చూసి చదవడమే పెట్టుకొని క్లాసులకి అటెండ్ అవ్వడం, చదవడం అవన్నీ సిన్సియర్గా చేస్తే మీరు లా పాస్ అయ్యే టైంకి మీరు బిఎల్ చదివిన టైంలోనే సబ్జెక్ట్ బాగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఒకసారి లా కంప్లీట్ అయిన తర్వాత కోర్టులో అడుగు పెడితే మీకు లా సబ్జెక్టులు నేర్చుకోవడానికి అవకాశం ఉండదు, టైం ఉండదు. మీ సీనియర్ని బట్టి అతను ఏ రూట్లో వెళ్తే ఆ రూట్లో ఫాలో అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈవెన్ ఈ బిఎల్ చదివినంత మాత్రం సబ్జెక్ట్ లేకుండా వచ్చినప్పటికి కూడా అప్పటికి కూడా ఏమీ రేట్ కాదు. మీరు చేయాల్సింది ఏంటంటే వెంటనే ఈ కోర్టుకి వెళ్ళి కోర్టులోనే ఫుల్గా ఎంగేజ్ అయిపోకుండా కొన్నాళ్ళు ఇంకా బిఎల్ ఎప్పుడే పాస్ అయినా చిన్నపిల్లలు మీరు ఇంకొక 1 year 2 year కొంచెం స్టడీస్ అనుకొని సాక్రిఫైస్ చేసి ఒక హైకోర్టులో ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఒక సీనియర్ దగ్గర జూనియర్గా ఉంటూ ఐదర్ హైకోర్ట్ ఆర్ ఎనీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మీకు లోకల్గా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటే ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సెంటర్లో జాయిన్ అయిపోండి. అది జ్యుడిషియల్ సర్వీసెస్ ప్లస్ సివిల్ సర్వీసెస్ ఏదైనా. అప్పుడు మీకు ఎంతవరకు సబ్జెక్టు నేర్చుకుంటే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. లేదు అంటే ఇంతవరకు సబ్జెక్ట్ నేర్చుకోలేదు, అలాగలాగ ఏదో చదివేసి పాస్ అయిపోయామన్నా అప్పటి కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంటర్లో చేరిన తర్వాతైనా మీకు మంచి ఇన్స్పిరేషను ఎంతూజియాజం వచ్చి అక్కడ నలుగురు బాగా బ్రహ్మాండంగా చదువుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంటర్లో. కాబట్టి అందరూ బాగా చదువుతున్నారు, నేను బాగా చదవాలి అనేటువంటి ఒక రకమైనటువంటి పడుదల పౌరుషం వచ్చి మీరు సబ్జెక్ట్స్ అన్నీ నేర్చుకుంటారు అక్కడ. అయితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంటర్లో కూడా 3 మాసాలు 6 మాసాల్లో ఈ యొక్క 20-30 సబ్జెక్టుల్ని చెప్పడం కుదరదు. ఎక్కువ మంది టీచర్లు పెట్టినా అన్ని క్లాసులు కూడా స్టూడెంట్స్ వినలేరు. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంటర్లో ఉంటే మీకు ఉన్నటువంటి ఉపయోగం ఏమిటంటే అక్కడ కాంపిటేటివ్ స్పిరిట్ ఎక్కువగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళు టీచర్స్ అక్కడ సెంటర్ వాళ్ళు రెగ్యులర్గా అదే పని మీద ఉంటారు కాబట్టి వేరియస్ మాక్ టెస్ట్లు అని, క్రాష్ కోచింగ్ అని, తర్వాత ట్రాన్స్లేషన్ ఎలా చేయాలి, పాత క్వశ్చన్ పేపర్స్ ఎలా రివ్యూ చేయాలి, ఇలాంటివన్నీ చాలా టిప్స్ మీకు చెప్తారు. చెప్పి మీరు వాళ్ళు ఫాలో అయితే మీకు ఈజీగా మీరు అప్పుడైనా సరే లాస్ట్ స్టడీస్లో సబ్జెక్ట్ నేర్చుకోకపోయినా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ సెంటర్లో ఉన్న 3 months 6 months ఆ టైంలోనైనా మీరు బాగా డే అండ్ నైట్ చదివి కొంత సబ్జెక్ట్ బాగా నేర్చుకోగలుగుతారు. లక్కీగా సెలెక్ట్ అయితే ఓకే, అదృష్టం మంచిదే. లేదు ఏ కారణం చేత సెలెక్ట్ కాకపోతే మీకు కోర్టుకి కూడా మంచి నాలెడ్జ్తో అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్తో ఒక మంచి సాటిస్ఫాక్షన్తో మీరు కోర్టుకి వెళ్ళి ప్రతి విషయం నాకు కొంత తెలుసు అనేటువంటి కాన్ఫిడెన్స్తో మీరు అడ్వకేట్గా ఉంటారు. ఇంకా జడ్జి కావాలి నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్లోనైనా జ్యుడిషియల్ సర్వీస్ సెలెక్ట్ అవ్వచ్చు. అయితే నేను ఇప్పుడిప్పుడే 10 రోజుల క్రితం జ్యుడిషియల్ సర్వీస్ చేసి రేపు నేను ఈ ఎగ్జామినేషన్కి మీకు అన్ని సబ్జెక్టులు ఈ జ్యుడిషియల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ లెవెల్లో అందిస్తానన్నది అది కష్టం. ఎందుకంటే ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం అనేది చాలా కష్టం. ఇప్పుడు మనకి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్ ప్రకారం సివిల్ జడ్జి జూనియర్కి సివిల్ లాస్లో 12 సబ్జెక్టులు, క్రిమినల్ లాస్ అని 9 సబ్జెక్టులు ఇచ్చారు, 21. అదే మళ్ళీ డిస్ట్రిక్ట్ జడ్జెస్కి అనేసరికి సివిల్ లాస్ 20 సబ్జెక్టులు, క్రిమినల్ లాస్ 15 సబ్జెక్టులు, 35 సబ్జెక్టులు ఇచ్చారు. ఇంకా సివిల్ జడ్జి జూనియర్కి అపీర్ అయిన వాళ్ళకి యంగ్ చాప్స్ కాబట్టి వీళ్ళకి చదవడానికి చాలా ఫ్రెషర్స్ కనుక చదవడానికి కోచింగ్కి అన్ని టైం ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్ ప్రకారం
డిస్ట్రిక్ట్ జడ్జి పోస్ట్కి వెళ్ళే వాళ్ళకి సీనియర్ సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ వాళ్ళకి ఆఫీస్ వర్క్లోని ఎక్కువగా బిజీగా ఉంటారు. వాళ్ళకి చదవడం కూడా చాలా టైం ఉండదు. వాళ్ళకున్న ప్రాక్టికల్ నాలెడ్జ్ నుండి ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి చదవవలసి వస్తుంది. అందుచేత వాళ్ళు కిందది మొగమాటం అనుకోకుండా ఈ ఈ సివిల్ జడ్జి వాళ్ళు చదివిన సిలబస్ నాలాంటి వాళ్ళు రాసిన వీడియోస్ అవన్నీ చదివి తక్కువ టైంలో ఎక్కువ రిలీఫ్ వచ్చేటట్టుగా చెయ్యొచ్చు. తప్పులేదు, సిగ్గుపడకూడదు. మీరు అంతంత పుస్తకాలు 1000 పేజీల పుస్తకాలు చూడాలి, 2000 పుస్తకాలు చూడాలి అని అనుకోవద్దు. అయితే మీరు చూస్తే నేను ఇప్పటి వరకు మీకు 3 టైప్స్ ఆఫ్ గైడెన్స్ మీకు కావాలి. అంటే ఒకటి వాళ్ళు ఇచ్చిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ ఎగ్జామినేషన్ ఈ సబ్జెక్ట్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్స్లో ఇన్ఫర్మేషన్ అంతా మీరు చదవాలి. వాళ్ళు స్పెసిఫిక్గా ఈ ఏరియాస్ అని వాళ్ళు ఇస్తే ఓకే. లేనప్పుడు కోర్టులో ఏ ఏరియాస్ పర్టికులర్ సబ్జెక్ట్లో ఏ ఏరియాస్లో కోర్టులో ఎక్కువగా ప్రాక్టికల్గా ఉపయోగపడుతుంది అన్నవా అడగాలి. అంతేకాని ఇప్పుడు 20 సబ్జెక్టులు 30 సబ్జెక్టులు ఉన్నాయి, ఇన్ని సెక్షన్లు ఎన్ని పార్ట్లు అన్నీ చదివేయాలి, ఎక్కడ ఏ ఇరుకులోనైనా క్వశ్చన్ ఇవ్వచ్చు అడగవచ్చు అనేటువంటి భయం లేదు. ఎందుకంటే ఓవరాల్గా రెగ్యులర్గా ఇప్పుడు ఒక ఎవిడెన్స్ తీసుకోండి. అడ్మిషన్ అంటే చెప్తారు కొన్ని సెక్షన్స్, రిస్గెస్టే సెక్షన్ 6 చెప్తారు, న్యూ యాక్ట్లో సెక్షన్ 4, ఇలాగా అన్నీ కూడా ఈ కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ అనేవి గుర్తుంటాయి, వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి. అంతేగాని అన్నీ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవిడెన్స్లో ఓరల్ ఎవిడెన్స్ అనుకోండి 69, 70 2 సెక్షన్లే. అదే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనుకోండి 61 నుండి 91A, మోర్ దెన్ 30 సెక్షన్స్. ఆ 30 సెక్షన్లో ఏదో ఒక ఇరుకులో క్వశ్చన్ అడిగితే రాయలేరు. ఇలాగా ఒక సెక్షన్ కూడా పెద్ద చాప్టర్ ఉంటుంది, కొన్ని 10, 15, 20, 30 సెక్షన్ల మీద ఒక టాపిక్ ఉంటుంది. అలాగా మీరు కాబట్టి అని మీకు ఈ ఎగ్జామినేషన్కి ప్రిలిమినరీ అయినా మెయిన్ అయినా సరే సేమ్ సబ్జెక్ట్స్ కనుక మీరు ఓవరాల్గా అన్నీ సబ్జెక్టివ్గా అన్నీ చదవాలనేది ఒకటి. రెండోది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాళ్ళు ప్రాక్టికల్గా క్రాష్ కోచింగు, ఓల్డ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్సు అవన్నీ ఇస్తారు. ఆ రకంగా మీరు చూసుకోవాలి. అది నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేస్తే ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు వీలైనంత వరకు అన్నీ వాళ్ళు ఇచ్చిన సబ్జెక్ట్స్ యాక్ట్స్ అన్నీ కూడా చదవాలి. తర్వాత కోచింగ్ సెంటర్ వాళ్ళు మాక్ టెస్ట్లు, ఎస్ఏ రైటింగు, తర్వాత ట్రాన్స్లేషను ఇట్లాంటివన్నీ చెప్తారు, అవి చూడాలి. వాటితో పాటు మీకు జనరల్ అవేర్నెస్, కొన్ని అదర్ స్టేట్స్లో జనరల్ అవేర్నెస్ అనేది జనరల్ నాలెడ్జ్ ఉంది. తర్వాత వాళ్ళ యొక్క జడ్జిమెంట్ రైటింగ్ అనే టాపిక్స్ ఇలా ఉంటాయి. ఇవన్నీ కూడా తీసుకోవాలి. అయితే మనకి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో అన్ని ఆబ్జెక్టివ్ టైప్ ఇచ్చారు. ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఇస్తే మీకు కొన్ని గైడ్స్లో ఈ ఆబ్జెక్టివ్ టైప్ అన్నీ సబ్జెక్ట్ వైజ్గా క్వశ్చన్ పేపర్ ఓన్లీ క్వశ్చన్ ఆప్షనల్గా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, అది ABCD అని. అలాగే మీరు అన్నీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ చదువుకుంటే మీకు పనికి రాదు. కానీ అన్ని సబ్జెక్ట్స్ కూడా సబ్జెక్టు అన్నీ చదువుకోవాలి. రేపు మెయిన్కి పనికి వస్తుంది సెలెక్ట్ అయితే, లేకపోయినా కోర్టులో నాలెడ్జ్కి కూడా పనికి వస్తుందనే ఉద్దేశంతో ఆ ఇచ్చిన సబ్జెక్ట్స్లన్నీ కూడా సబ్జెక్టుగా అన్ని టెక్స్ట్ బుక్స్ మామూలుగా చదివేయాలి. అవన్నీ చదివేసిన తర్వాత CPC, CRPC ఎవిడెన్స్ ఇవన్నీ కూడా ఈ టాపిక్స్ అన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్, జనరల్గా కోర్టులో మూవ్ అయ్యే టాపిక్స్ అన్నీ కూడా చెప్పండి. నేను సెలెక్టెడ్ టాపిక్స్ అన్నీ తీసుకొని చాలా ఇవన్నీ చెప్పాను. IPC, CPC, CRPC ఎవిడెన్స్ ఇవన్నీ కూడా అప్పుడు 3 క్లాసులు చెప్పాను. ఇప్పుడు ఎవిడెన్స్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాను. ఇవన్నీ చెప్పేస్తాను. అంటే ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళడానికి 3, ఒకటి వాళ్ళు ఇచ్చిన సబ్జెక్ట్స్ అన్నీ సబ్జెక్టివ్గా చదవాలి. ప్రిలిమినరీకి సబ్జెక్టివ్గా చదివిన తర్వాత ఈ ఆబ్జెక్టివ్ టైప్ గైడ్స్ కూడా చదివితే మీకు ఒక్కోసారి పాత క్వశ్చన్ పేపర్స్లో రివైజ్ అవుతాయి. అంతేగాని ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ గైడ్స్ చదివితే ప్రిలిమినరీకి సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర పుట్టిన నుండి చనిపోయేదాకా అంతా మొత్తం బుక్లో చదివిస్తారనుకోండి, అంబేద్కర్ గారి మీద ఏదైనా బిట్ వచ్చిందనుకోండి, మీరు ఆ 4 ఒకటి ఐడెంటిఫై చేయగలరు. అలాగా ఏ సబ్జెక్ట్ అయినా సరే పూర్తిగా చదివారనుకోండి, ఫస్ట్ చాప్టర్ లాస్ట్ చాప్టర్
అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఏదో మీరు చేయగలరు. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే మనం బుక్ చదివినా సరే కొన్ని కంప్లీట్ 100% చదవు కదా అన్ని సెక్షన్లు. ఒక్కోసారి పాత క్వశ్చన్ పేపర్స్లోని పేపర్ సెట్ చేసేటప్పుడు పాత క్వశ్చన్ పేపర్లో కొన్ని రిపీట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ పాత క్వశ్చన్ పేపర్స్ వాటిని బట్టి గైడ్లు ఉంటాయి కాబట్టి అవి కూడా చదివేస్తే మీరు సబ్జెక్టు చదివి తర్వాత ఆబ్జెక్టు కూడా చదివితే మీకు ఈ ప్రిలిమినరీలో మీకు వర్కౌట్ అయిపోతుంది. ప్రిలిమినరీలో మనకు ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్లో మైనస్ మార్క్స్ లేవు. అదే వేరే స్టేట్లో అయితే 4 రాంగ్స్ అయితే ఒక మైనస్ మార్కు ఉంది కొన్ని స్టేట్స్లో. ఈ విధంగా ప్రిలిమినరీని సెలెక్ట్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ అయినా కాకపోయినా మెయిన్ వరకు మీరు ఈ కోచింగ్ కంటిన్యూ అయిపోండి. ఎందుకంటే దట్ ఈజ్ ది బెస్ట్ టైం టు లెర్న్ ది సబ్జెక్ట్. ఒకవేళ ఈ సబ్జెక్ట్ అంటూ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లోని కాంపిటేటివ్ స్పిరిట్లో అంతా చదువుకుంటే మంచి నాలెడ్జిబుల్ పర్సన్గా మీరు కోర్టుకి స్టార్ట్ చేయండి. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అడ్మిషన్కి వెళ్ళొచ్చు అని ఆలోచించుకోండి. అయితే అల్టిమేట్గా ఏంటంటే మీకు అక్కడ జడ్జిమెంట్ రైటింగ్ అని తర్వాత ఇలాగా మాక్ టెస్ట్లు ఇలాగా ఇవన్నీ క్వశ్చన్ ఇవి ట్రాన్స్లేషను ఇలాంటి రకరకాల కోచింగ్లు మీకు కోచింగ్ సెంటర్లో ఇస్తారు. లా కాలేజెస్ అంటే పెద్ద పెద్ద రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రెస్టీజియస్ నేషనల్ లా స్కూల్స్ వాటిలో ఉండొచ్చు. కానీ స్పెషల్ టైప్ ఆఫ్ గైడెన్స్ కోచింగ్ అవన్నీ కూడా నార్మల్గా ప్రైవేట్ కాలేజెస్ అన్ఎయిడెడ్ కాలేజ్ మామూలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమంగా లేని టీచర్స్ సమంగా లేని కాలేజెస్లో మీకు ఆ విధమైనటువంటి గైడెన్స్ కోచింగ్ ఉండదు. కాబట్టి ఈ పనిగా ఇలాగా చేసుకోండి. అది కూడా మీకు అది అవకాశం లేనోడికి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఫీజు అది పెట్టుకోవడం అవకాశం లేనప్పుడు అక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ద్వారా మెటీరియల్ పొజిషన్ చూసి కనుక్కొని తెలుసుకొని ఇంటర్నెట్లో కూడా మీకు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినవేనో దొరికితే చూసుకొని మేనేజ్ అవ్వండి. అంతే కాబట్టి ఒక రకంగా ఇది అయ్యాక తర్వాత అంతేగాని మీరు డైరెక్ట్గా ఈ బుక్స్ చదివేసినంత మాత్రాన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆ మెలకువలు ఆ ప్రాక్టికల్ కోచింగ్ కూడా ఉండాలి. ఆ రెండు ఉంటేనే సరిపోతుంది. ఇవన్నీ చదివేసి సబ్జెక్టులన్నీ చదివినా అక్కడ ఈ మాక్ టెస్ట్లు ఇవన్నీ లేనప్పుడు మీకు అక్కడ వర్కౌట్ అవ్వదు. కాబట్టి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంటర్లో జాయిన్ అవ్వమన్నది ఏంటంటే వాళ్ళకి పబ్లిసిటీ ఇవ్వడం కాదు. ఈవెన్ ఎంత ఇండియాలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంటర్ అయినా సరే ఒక 6 మాసాల్లో 25-30 సబ్జెక్టుల మీద కోచింగు వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఒకటోది. రెండోది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన 10 మంది టీచర్స్ని పెట్టేసినా మీరు వినలేరు. ఇప్పుడు కాలేజీలో క్లాసులో 5 క్లాసులు అంటేనే కష్టమవుతుంది. ఆ 5 క్లాసులు 5 సెమిస్టర్లు అంటే 5 క్లాసులు ఎన్ని కాలేజెస్లో జరుగుతున్నాయి, ఎంతమంది 5 పీరియడ్స్ అంటే 5 అవర్స్ క్లాసులకి అటెండ్ వింటున్నారు అన్నది ఒక క్వశ్చన్ మార్క్. అదే హోల్ డే క్లాసులు జరిపి మార్నింగ్ 3 క్లాసులు ఆఫ్టర్నూన్ 2 క్లాసులు అలాగా జరిపితే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అనేది కొంతవరకు వీలు పడుతుందేమో. కానీ ఒకే పోయికి సాధారణంగా నాకు తెలిసిన వరకు ఒక పూటే క్లాసులు జరుగుతాయి. పెద్ద పెద్ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో ఏంటంటే రకరకాల అకాడమిక్ యాక్టివిటీస్ సెమినార్లని పేపర్ రైటింగ్ అని రీసెర్చ్ పేపర్స్ అని రకరకాలుగా ఎంగేజ్ చేస్తుంటారు. అది వదిలేయండి. ఇప్పుడు మనకి మీరు సబ్జెక్టులు చదవాలి. ఇప్పుడు నేను అంతకుముందు కొన్ని సబ్జెక్టులు ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా చెప్పాను. కానీ కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం 10-15 క్లాసులు చెప్పాను. నేను ఏ సబ్జెక్టులు నేను అప్లోడ్ చేశానో అవి తీసుకొని మళ్ళీ మీరు మిగతా ఇంకా డెవలప్ చేసుకొని చెయ్యండి. నేను తక్కువగా ఇంకా ఎక్స్ట్రా టాపిక్స్ ఇంకా ఎలాబొరేట్గా కంటిన్యూస్గా చెప్తూనే ఉంటాను. సో లాంగ్ యాజ్ మై గాడ్ బ్లెస్ మీ విత్ ఏజ్ అండ్ ఎనర్జీ. నేను నాన్ స్టాప్గా నా యొక్క ఈ ప్రయాణాన్ని నా లైఫ్ లాంగ్ ఆరోగ్యం బాగున్నంత వరకు కంటిన్యూ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఎందుకంటే అంతకుముందు ఎవిడెన్స్ 3 క్లాసులు చెప్పాను. 3 క్లాసులు అవి బిఎల్ వాళ్ళకి మంత్ చదువుకుంటే సరిపోతుంది. చాలా వరకు అవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా రాయగలిగితే ఎక్సలెంట్గా ఈజీగా పాస్ అయిపోతాడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎవిడెన్స్ ఓపెన్ చేసి కొత్తగా అన్నీ చెప్తున్నాను. అయితే మరి కొత్త ఎనాక్ట్మెంట్ న్యూ ఎవిడెన్స్ యాక్ట్ భారతీయ సాక్ష్య అధినియం జూలై 1 నుండి ఇంప్లిమెంట్ అయినా జస్ట్ స్లైడ్ చేంజెస్
దాని గురించి కూడా చెప్తాను. న్యూ క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఏంటి, ఒక సబ్జెక్ట్ రీకోడిఫై అయితే పొజిషన్ ఏంటి, అవి కూడా నేను చెప్తాను. కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వడానికి నేను చెప్పినంత వరకు అవైలబుల్ ఉన్న గైడ్ సబ్జెక్ట్స్కి మీరు చదవండి, ఎక్స్ట్రా చదవండి, మిగతా చదివి తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళ యొక్క గైడ్లైన్స్ అన్నీ తీసుకొని అది చేసి ప్రిలిమినరీకి అటెండ్ అవ్వండి. ప్రిలిమినరీ నుండి మెయిన్ వరకు ప్రొసీడ్ అయిపోండి. సెలెక్ట్ అయితే అయ్యారు, లేనప్పుడు మీకు మంచి నాలెడ్జ్ తోటి మళ్ళీ మీరు కోర్టుకి తిరిగి వచ్చి కోర్టులో మీరు సక్సెస్ఫుల్గా మంచి నాలెడ్జ్తో ఉంటే లాయర్గా మీరు మంచి సోషల్ స్టేటస్ని ఎంజాయ్ చేయగలుగుతారు. నాలెడ్జ్ లేకుండా కొంతమంది మనకి సబ్జెక్ట్ లేకుండా నాలెడ్జ్ లేకుండా ఏదో రకంగా కోర్టులో మేనేజ్ అవుతూ డబ్బులు వచ్చినా సరే వాళ్ళంతా గౌరవాన్ని ఎంజాయ్ చేయలేరు. ఈజ్ లైక్ ఎనీ అదర్ ప్లేడర్స్ క్లర్క్ ఆర్ డాక్యుమెంట్ రైటర్ అని కూడా మనకి కోర్టులో అనేస్తారు. అలాంటి పరిస్థితి రాకుండా యు ఆర్ ఎన్ అడ్వకేట్, యు ఆర్ లెర్న్డ్ కౌన్సిల్, యు ఆర్ known as learned counsel. At the same time you must be learned in legal subjects and you have very good knowledge అని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోండి. మీకు నేను ఎడ్యుకేట్ చేస్తాను. అయితే ఇంకోటి ఏంటంటే ఇన్ని సబ్జెక్టులు అనే భయపడక్కర్లేదు. అందరూ కూడా అదే రకంగా ఉంటారు భయపడే. ది బెస్ట్ అమాంగ్ ది ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్. అన్ని సబ్జెక్టులు ఉన్నాయి, 20 ఉన్నాయి, 30 ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ అడుగుతాడు కావాలా అంటే అందరూ అలాగే ఉంటారు. అన్ని సబ్జెక్టులో ఒక్క సబ్జెక్టు, ఒక్క యాక్ట్, ఒక ఎవిడెన్స్ యాక్ట్ అవ్వచ్చు 167 సెక్షన్లు, ఒక ఐపీసీ అవ్వచ్చు, ఈ 576 సెక్షన్స్ ఉన్నాయి, 576 సెక్షన్లు ఉన్నాయి, 78 అమెండ్మెంట్ యాక్ట్స్ తోటి. ఇలాగ సిఆర్పిసి 484 సెక్షన్స్, మళ్ళీ అమెండ్మెంట్ ఎన్నో. ఇవన్నీ ఒక సబ్జెక్ట్ మీద ఇష్టం వచ్చిన క్వశ్చన్ అడిగితే ఫస్ట్ ర్యాంక్ను కూడా నో అని ఒక క్వశ్చన్ కూడా చెప్పలేకుండా చేయొచ్చు. కానీ వాళ్ళు అడిగేటప్పుడు కూడా ఇంటర్వ్యూ బోర్డులోని కూడా వాట్ ఆర్ ది మెయిన్ ఇష్యూస్, ఒక రేపు జడ్జిగా కావాల్సి వచ్చినప్పుడు ఏ ఏరియాస్లో నాలెడ్జ్ ఉండాలి, ఏ ఏరియాస్లో ఇది ఉండాలి అని అడుగుతారు. వాటికి తగ్గట్టుగా ఉంటుంది తప్ప ఒక యాక్ట్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా అడిగారు. ఈవెన్ ఒక బేర్ యాక్ట్ చూస్తేనే ఒకటి నుండి చివరి వరకు చూస్తే తల తిరుగుతుంది. ఆ లోపల సెంటెన్స్లు అవన్నీ దానికి సంబంధించి ఇంటర్ప్రిటేషన్ అని అదని ఇదని రకరకాలుగా ఉంటాయి. కాబట్టి మీరు నా లెక్చర్సు క్లాసులకి స్టూడెంట్స్ అయితే స్టూడెంట్ కెరీర్లోనే నా సబ్జెక్ట్స్ ఎప్పటికప్పుడు నోటిఫై వచ్చిన వెంటనే వినండి. తర్వాత ఖాళీ ఉన్నప్పుడు ఈ పెండింగ్ లెక్చర్స్ ఒక 250 లెక్చర్స్ ఉన్నాయి. ఇవన్నీ సబ్జెక్టులు చెప్పి చదవడం నేర్చుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఇది చాలా కష్టం. ఇలాగ వెళ్ళిపోతాయి నాకు. ఇంకా మీరు ఇప్పుడు స్టూడెంట్ అయ్యారు అనుకోండి, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, మీరు ఫైనల్ ఇయర్కి వెళ్ళేసరికి 500-600 లెక్చర్స్ అయిపోతాయి. కాబట్టి మీరు ఈ రకంగా మీ యొక్క ప్రిపరేషను ఒక పక్క సబ్జెక్ట్స్ ఉండాలి, రెండో పక్క కోచింగ్ ఉండాలి, క్రాష్ కోచింగ్, మాక్ టెస్ట్లు అని, తర్వాత జడ్జిమెంట్ రైటింగ్ అని, కరెంట్ అఫైర్స్ అని, ఇవన్నీ వాళ్ళు కోచింగ్ సెంటర్ వాళ్ళు మీకు కన్సిస్టెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ నాలెడ్జ్తో వాళ్ళు చెప్తారు. అదే కాకుండా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంటర్లో ఒకళ్ళని మించినట్టుగా ఒకళ్ళు చదువుతారు. వాడు చదువుతున్నాడు, వీడు చదువుతాడు, నేను చదవాలనేటువంటి పడుదల మీకు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్తో అడ్వకేట్గా వెనక్కి తిరిగి వెళ్ళడానికి అయితే జడ్జిగా బెంచ్ మీదకి వెళ్తారు, లేకపోతే తిరిగి బార్లోకి మీరు మెంబర్ ఆఫ్ బార్గా ఉండి మంచి లెర్న్డ్ కౌన్సిల్గా మీరు షైన్ అవుతారని మీకు నేను చెప్తున్నాను. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ మనకి ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్లో ఏం చెప్పారంటే సివిల్ లాస్లో 12, క్రిమినల్ లాస్లో 9. అంటే ఇవి 6 పెద్ద సబ్జెక్టులు, 6 స్మాల్ లెజిస్లేషన్స్, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, ఇలాంటివి, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, తర్వాత స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, ఇంప్లిమెంటేషన్ యాక్ట్, ఇలాంటి చిన్న యాక్ట్స్ ఒక 6, పెద్ద సబ్జెక్టులు ఒక 6, అలాగే 3 పెద్ద సబ్జెక్టులు, 6 స్మాల్ లెజిస్లేషన్స్ ఉన్నాయి. ఇవి తర్వాత ఇవన్నీ కాకుండా జిల్లా జడ్జి ఎగ్జామ్కి అయితే సివిల్ జడ్జికి ఉన్న ఎగ్జామ్స్ అన్నీ కూడా జిల్లా జడ్జి ఎగ్జామ్ వాళ్ళకి ఉన్నాయి. ఈ జిల్లా జడ్జి ఎగ్జామ్ వాళ్ళకి సివిల్ లాలో 20,
క్రిమినల్ లాలో 15, మొత్తం 35 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 35 సబ్జెక్ట్స్ ఎంత జడ్జెస్ అయినా వాళ్ళు రెగ్యులర్గా డీల్ చేసే ఏరియాస్ కాకుండా వాళ్ళకి టచ్ లేని సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి. వాళ్ళు చదవడానికి పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలనుకుంటారు. ఐఎమ్ ఏ జడ్జి, ఐ మస్ట్ రిఫర్ బిగ్ బుక్. అవి చూసి చేయడానికి వాళ్ళకి టైం ఉండదు. అట్లాంటి వాళ్ళు కూడా నేను చేసిన వీడియోస్ చూసి దాని మీద పెద్ద పెద్ద పుస్తకాల్లో ఇంప్రూవ్ చేస్తే మంచిది. దాన్ని నా పలానా లెక్చర్స్ని చిన్న చూపు చూడకుండా చూడగలిగితే మీకు మంచి రిలీఫ్ ఉంటుందని డీజే పోస్ట్కి కంప్లీట్ చేసే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందని నేను చెప్పగలుగుతున్నాను. ఇంకా మున్ముందు అన్నీ అయితే మన విద్యార్థి మిత్రులు ఫోన్లో కూడా అడుగుతున్నారు, ఏ బుక్స్ చదవాలి. అయితే వీటితో పాటు ఇలాగా సబ్జెక్టులన్నీ కూడా చదవాలి. వాళ్ళు ఇచ్చిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా మెయిన్ ఏరియాస్ అన్నీ. తర్వాత కొన్ని యూనివర్సిటీలు కానీ ఎగ్జామ్ని కండక్ట్ చేసిన అథారిటీస్ ఈ సబ్జెక్ట్కి ఏ టాపిక్స్ అని స్పెసిఫిక్గా ఇచ్చిస్తే ఓకే. ఏమి ఇవ్వకుండా సింపుల్గా సబ్జెక్ట్కి ఇచ్చేస్తే కానీ ఏ ముఖ్యమైనవి తర్వాత కోర్టులో రెగ్యులర్గా ఏ సెక్షన్స్, ఏ ఆర్డర్స్, ఏ రూల్స్ వస్తాయని వాటిని మీరు టైం టు టైము సీనియర్ అడ్వకేట్స్ నుండి కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ కనుక్కొని ఆ ఏరియాస్లో బాగా కాన్సన్ట్రేట్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి వెళితే వాళ్ళు ఈ ఏరియాస్లో అడుగుతారని వాళ్ళు కూడా చెప్తారు. కాబట్టి అయితే వీటితో పాటు ఈ ఎగ్జామ్ కాకుండా ఎస్సే రైటింగు, ట్రాన్స్లేషను ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఒక ఇంగ్లీష్లో కూడా మంచి కమాండ్ ఉండాలి. ప్రతి ఒక్కడు కూడా ఇంగ్లీషు, మన దేశంలో పుట్టే ప్రతి ఒక్కడు కూడా ఇంగ్లీషు, హిందీ కంపల్సరీగా మాట్లాడాలండి. ఇంకా అవి లేకపోతే మనకి ఇంకా కంప్యూటర్ లేకపోతే ఇలిటరేట్తో సమానం. ఇప్పుడు ఎలిమెంటరీ లెవెల్లో కూడా కంప్యూటర్ నేర్పుతున్నారు కాబట్టి ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ అన్నీ ఉంటున్నాయి కనుక ప్రతి ఒక్కరికి కూడా కంప్యూటర్ ఆల్మోస్ట్ వస్తుంది. కంప్యూటర్లో కూడా ఏదో కోర్స్ అనేది కంపల్సరీగా చేయాలి. ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడం అనేది నేర్చుకోండి. అది నోటికొచ్చినట్టుగా ఏదో ఒకటి వాగుతుంటే మీకు వచ్చేస్తుంది. మీకు తెలుగులో చెప్తున్నాను వెంటనే ఇంగ్లీష్లో చెప్తున్నాను, తెలుగు లెక్చర్ ముందు వినేసి వెంటనే ఇంగ్లీష్ లెక్చర్ వినేస్తే మీకు ఇంగ్లీషు ఇంప్రూవ్ అవుతుంది. అదే కాకుండా రేడియో ఇంగ్లీష్ న్యూస్, రేడియో ఆడియో, మళ్ళీ వీడియోలో అయితే మీకు కాన్సన్ట్రేషను డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది, అటెన్షన్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆడియో న్యూస్, ఇంగ్లీష్ న్యూస్ కానీ వినడం, పేపర్స్ చదవడం ఇట్లాంటివి చేస్తే ఇంగ్లీష్ కొంచెం సీరియస్గా పట్టుకుని ఇంకా ఈ గూగుల్లో కూడా నెట్లో కూడా చాలా ఇంగ్లీషు స్పీకింగ్ కోర్సెస్ చాలామంది చెప్తున్నారు వీడియోస్. ఆ విధంగా చూడండి. మనకి 1వ తరగతి పిల్లడు ఫస్ట్ స్టాండర్డ్ బాయ్ కాన్వెంట్లో బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడగలిగినప్పుడు మీరు లా గ్రాడ్యుయేట్స్ అయ్యి ఇంగ్లీష్ మాట్లాడకపోవడం అనేది జరగదు. కానీ అది మ్యాథ్స్ కొంచెం చేసుకోవాలి. అంతేకాకుండా హిందీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఇండియా మొత్తం మీద ఉంటుంది. తర్వాత ఏంటంటే మీకు నేను ఇప్పుడు తెలుగులో ఎందుకు చెప్తున్నానంటే మొదట అసలు తెలుగులో చెప్పాలనే ఐడియా కల్లో కూడా లేదు. ఒక 150 లెక్చర్స్ ఇచ్చిన తర్వాత తెలుగులో చెప్పమన్నారు, తెలుగులో చెప్పాను. తర్వాత 2 సబ్జెక్టులు లేదు మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పాను. మరి అది ఇటు ఇంగ్లీష్ నెగ్లెక్ట్ అవుతుంది, ఇంగ్లీషు తెలుగు 2 చెప్పడం వల్ల ఈసారి లేట్ అయింది. లేకపోతే ఈ పాటికి 30 సబ్జెక్టులు కూడా నేను చెప్పేసేవాడిని. తర్వాత మళ్ళీ ఏమైందంటే ఈ జ్యుడిషియల్ సర్వీస్కి రెగ్యులర్గా స్టూడెంట్స్కి ఉపయోగపడే సబ్జెక్ట్సే మళ్ళీ లేటెస్ట్ డెవలప్మెంట్స్తో డీప్గా చెప్తే బాగుండు అనుకున్నాను. అయితే సిపిసి, సిఆర్పిసి, ఎవిడెన్స్ లాంటి ముఖ్యమైన సబ్జెక్ట్స్ తెలుగులో చెప్పలేదు, తెలుగులో చెప్తే మంచిది అనిపిస్తుంది అనుకొని మళ్ళీ ఎవిడెన్స్ స్టార్ట్ చేశాను. ఈ విధంగా మీకు పాత యాక్టో కొత్త యాక్ట్ అనేది భయం లేదు. అది ఇది ఒకలాగా ఉంటాయి. అన్నీ ఆల్మోస్ట్ టాపిక్స్ అన్నీ ఒకటే ఉంటాయి, స్లైట్ చేంజెస్ ఉన్నాయి. పాత ఎవిడెన్స్ యాక్ట్ ఏంటి, కొత్త ఎవిడెన్స్ యాక్ట్ ఏంటి, పాత ఐపీసీ ఏంటి, కొత్త ఐపీసీ ఏమిటి, అంతా కంపేరిటివ్ స్టడీ అన్నీ కూడా నేను చెప్తాను. మీరు ఇప్పుడు కొత్త బేర్ యాక్ట్లో ఈ 3 కూడా వచ్చేసాయి క్రిమినల్ లాలో. అవి చూస్తే మీకు టేబుల్ ఇచ్చేసాడు పాత యాక్ట్లు ఏంటి, కొత్త యాక్ట్లు ఏంటి అనేది. అంతకుముందు కంపెనీలా రీకోడిఫై అయినప్పుడు, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ రీకోడిఫై అయినప్పుడు, మోటార్ వెహికల్ యాక్ట్ రీకోడిఫై అయినప్పుడు, ఎప్పుడైతే ఏవే లా అయితే కోడిఫై అయ్యేవంటో ఆ కొత్త బుక్లో రాసినప్పుడు పలానా సెక్షన్ గురించి చెప్తే ఈ పాత యాక్ట్ ప్రకారం ఈ సెక్షన్ అని బ్రాకెట్లో చెప్పేవారు, బ్రాకెట్లో చెప్తూ వచ్చారు. కాబట్టి అంటే పాత యాక్ట్లో ఉన్నటువంటి పర్టికులర్ సెక్షనే ఇక్కడికి వచ్చాయి. ఇవన్నీ కూడా తెలుసుకుంది.
అయితే మీరు సబ్జెక్ట్ చదవాలి, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ మాక్ టెస్ట్లు, కోచింగ్స్ ఇవన్నీ చూడాలి. సబ్జెక్ట్ బుక్స్ చదివిన తర్వాత ప్రిలిమినరీకి అయితే ఆబ్జెక్టివ్ టైపు గైడ్లు కూడా చూడవలసిన అవసరం ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఈ ఆబ్జెక్టివ్ కాకుండా ఈ సబ్జెక్ట్స్నే మళ్ళీ బాగా చదవడం, తర్వాత ఎస్ఏ రేటింగు, ట్రాన్స్లేషన్ ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో చేయడం. ఇక ఈ ఎస్ఏ రేటింగ్లు, కాంపిటేటివ్ ఈ ఎస్ఏ రేటింగ్ వచ్చేసరికి ఈ సబ్జెక్టులన్నీ పూర్తి అయిన తర్వాత నేను గైడ్ చేయగలను, కానీ ఇప్పుడు అవి గైడ్ చేయడానికి అవకాశం లేదు. తర్వాత ఈ కరెంట్ అఫైర్స్, జడ్జిమెంట్ రైటింగ్ అనేది నేను చెప్పలేను, నేను అడ్వకేట్ కాదు కాబట్టి ఈ విధంగా మనం తీసుకుంటాం. అయితే ఇంకొకటి ఏంటంటున్నారంటే మనకి స్టూడెంట్స్ బుక్స్ అడుగుతున్నారు, బుక్స్ ఏం చదవాలి అని అడిగారు కొంతమంది. బుక్స్ చదవాలంటే ఇప్పుడు మనకి ఈ సబ్జెక్ట్స్ సిపిసి, సిఆర్పిసి, ఎవిడెన్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ అనేవి మేము లా చదివినప్పుడు మున్సిపల్ మేజిస్ట్రేట్ ఎగ్జామ్స్కి ప్రత్యేకమైన గైడ్స్ ఉండేవి. ఆ గైడ్స్ ఉంటే ఆ జడ్జిమెంట్ రైటింగ్లని అవి ఇవన్నీ ప్రాక్టికల్ అవన్నీ అందులో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి. కానీ ఒక వేరియస్ సబ్జెక్ట్స్ని కవర్ చేస్తూ ప్రాక్టికల్ థింగ్స్ చదివి ఒక ఆథర్ రాసే వర్క్ అంత మీకు ఎఫెక్టివ్గా ఉండడానికి అవకాశం లేదు. ఒకే ఆథర్ వేరియస్ సబ్జెక్ట్స్ని రాసి చేస్తే మీకు రాస్తే రాయవచ్చు ఎవరైనా, కానీ ఉండదు. కానీ మీకు సబ్జెక్ట్ వైట్కి వచ్చేసరికి ఈ టెక్స్ట్ బుక్లో పలానా కాన్స్టిట్యూషను జేఎన్ పాండేనో, సింపుల్గా అంటే రేఖ సూర్యారావు బుక్ అనో, లేకపోతే ఇంకా ఇలాగని చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీకు ఏ సబ్జెక్ట్ అయినా లాలో ఏ సబ్జెక్ట్స్ అయితే మీకు చదవమన్నారో బిఎల్లో అవే సబ్జెక్ట్స్ మళ్ళీ ఇక్కడ జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామ్ కూడా చదవండి. అయితే సిలబస్లో ఒక రకమైన సబ్జెక్టులు ఇస్తారు ఆథర్సు, అవి చాలా వరకు మనకి యావరేజ్ స్టూడెంట్కి, అబోవ్ యావరేజ్ స్టూడెంట్కి అర్థం కావు. ఇప్పుడు కొన్ని ఇంగ్లీష్ ఆథర్స్ పేర్లు ఇస్తారు, ఆ ఇంగ్లీష్ ఆథర్స్ పేర్లు పెద్ద హై స్టాండర్డ్ బుక్స్లో పెద్ద వాళ్ళు రాసి ఉంటారు. అవి గ్రేట్ బుక్సే, దే ఆర్ ది ఫాదర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ బ్రాంచ్ ఆఫ్ లా. కానీ అవి ఎప్పుడో 20-50 ఏళ్ళో 100 ఏళ్ళ క్రితం రాసిన బుక్స్. వాటిని మళ్ళీ రివైజ్ చేయగలంటే ఏ సుప్రీంకోర్టు జడ్జి, లీడింగ్ ఎమినెంట్ జడ్జెస్, డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ లాంటి వాళ్ళు, గ్రేట్ ప్రొఫెసర్స్ వాళ్ళు చేయాలి. వాళ్ళకి టైం ఉంటుంది, ఉండదు. ఎలాగా అవి కాకుండా అవి ఏ బుక్ అయినా సరే టైం టు టైము లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉండాలి. లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉంటే మీకు ఏ బుక్ అనేది సీనియర్స్ వల్ల, టీచర్స్ వల్ల తెలుసుకొని ఆ బుక్స్ 2-3 పేర్లు పెట్టుకొని మీరు పుస్తకాల షాప్కి వెళ్ళి ఆ పుస్తకం చదివి కొన్ని లైన్లు, ఫస్ట్ పేజీలో ఫస్ట్ చాప్టర్లో 2-3 లైన్లు, మధ్య చాప్టర్లో ఒక 2-3 లైన్లు, చివరి చాప్టర్లో 2-3 లైన్లు ఇలా చదివి మీకు ఈ బుక్ ఆ స్టాండర్డ్ మీకు నచ్చిందా, ప్రజెంటేషన్ అంతా నచ్చిందా, మీకు మీ రిక్వైర్మెంట్కి మీట్ అయిందా అనుకొని మీరు జస్టిఫై చేసుకొని ఆ బుక్ కొనుక్కోండి. అంటే ఇప్పుడు నా బుక్కే చదవమని ఇదేం చెప్పండి, ఏ బుక్ చదివినా సరే లేటెస్ట్ డెవలప్మెంట్ అనేది మీకు నెట్లోనే దొరుకుతాయి. నెట్లో కూడా ఆర్టికల్స్ లేటెస్ట్ డేట్లో ఆర్టికల్స్లో చూసుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు బుక్ అనేది కొన్ని సంవత్సరాల కొలది రీప్రింట్లుగా వెళ్ళినంత మాత్రం వింటే ఆ బుక్స్లో మీకు అప్డేట్ ఇన్ఫర్మేషను ఉండదు. అయితే నా బుక్కి వచ్చేసరికి ఇప్పుడు మేము ఎంఎల్ చదివేటప్పుడు ఒక్కొక్క చాప్టర్కి ఒక బుక్ చదవాల్సి వచ్చేది. కాబట్టి కొన్నిటికి మీనింగు, డెఫినేషను, ఎలిమెంట్సు అట్లాంటి వీటికి నేను ఎంత వడపోసినట్టుగా ఖచ్చితంగా రాశాను. నా బుక్ మీద చూడొచ్చు. ఇంకా మీకు డెవలప్మెంట్స్, అడ్వాన్స్మెంట్కి పెద్ద ఆథర్స్ బుక్ చదవచ్చు. అంటే ఇప్పుడు నా బుక్ చదవండి అని నేను మీకు ఒక ఆధారగా చెప్పకూడదు, కానీ మీకు ఏ బుక్ నచ్చితే చదవండి. కానీ సింపుల్గా అన్నీ కాంప్రహెన్సివ్గా రాస్తాను కాబట్టి ఆ వరకు మీనింగు, డెఫినేషను అలాంటివి జనరల్ సబ్జెక్టు అవి ఎప్పటికీ ఒకేలాగా ఈ తరతరాలుగా కూడా మారని సబ్జెక్టులో పుస్తకంలో కొన్ని కంటెంట్స్, కొన్ని చాప్టర్స్ అనేవి ఈ సృష్టి ఉన్నంత వరకు ఉంటాయి. అవి ఏ బుక్లోనైనా ఒకలాగా ఉంటాయి. అవి వాటికి డెవలప్మెంట్స్ అవసరం లేదు. కొన్ని ఏరియాస్కి మాత్రం డెవలప్మెంట్స్ ఉంటాయి, టైం టు టైం మారిపోతాయి. కాబట్టి వాటికి ఉండాలి. ఇప్పుడు రీకోడిఫైడ్ చేయడానికి కారణం ఏంటంటే అమెండ్మెంట్స్ వచ్చి ఏబిసిడి సెక్షన్లు రావడానికి కారణం ఏంటంటే రాను జరిగే చేంజెస్ని బట్టి ఎక్స్ట్రా సెక్షన్స్ యాడ్ చేస్తారు. ఇలాగా సెక్షన్స్ యాడ్ చేసి ఇంకెన్నిసార్లు యాడ్ చేస్తామని రీకోడిఫై చేస్తారు.
అలాగే 1939లో ఉన్న మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988లో చేశారు. మళ్ళీ ఆ తర్వాత ఈ మధ్య మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ని ఈ మధ్య తీసుకొచ్చారు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మొదటి ఉంది, దాన్ని మళ్ళీ 2022లో మళ్ళీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ని మళ్ళీ రీకోడిఫై చేశారు. కంపెనీస్ యాక్ట్ని 1956ది 2013లో రీకోడిఫై చేశారు. రీకోడిఫై చేసిన తర్వాత కూడా ఆ పాత సెక్షన్లు అన్నీ వస్తాయి, కొన్ని మారుతాయి. ఆ కంపెనీ 2013 వచ్చిన కొన్ని ఏరియాస్ ఇప్పటి నుండి ఇంప్లిమెంటేషన్ అంటారు, కొన్ని ఏరియాస్ ఇంకొక నుండి ఇంప్లిమెంటేషన్ అంటారు. కొన్ని చాప్టర్స్ సబ్జెక్ట్ అంతా ఒకేసారి ఇంప్లిమెంట్ అవుద్దా, అన్ని సెక్షన్స్ అవుతాయా, కొన్ని పార్ట్లు అవుతాయా, ఎప్పుడెప్పుడు ఏమవుతాయి, ఎప్పుడెప్పుడు ఏంటి, ఇలాగ రకరకాల క్లారిఫికేషన్స్ అక్కడ మనకు ఉంటాయి. అవన్నీ చూసుకోవాలి. కాబట్టి ఈ విధంగా మీరు సబ్జెక్ట్స్ అనేవి మీకు బిఎల్లో ఏ సబ్జెక్ట్స్, ఐపీసీకి ఏ సబ్జెక్ట్స్ చదివారో సిపిసి సిఆర్పి సీట్కి అవే సబ్జెక్ట్స్ ఇక్కడ కంటిన్యూగా చదవండి. దాంతోపాటు ఇవి చదివిన తర్వాత గైడ్ కూడా మీరు ఆబ్జెక్టివ్ టైప్ గైడ్స్ కూడా చూసి ప్రిలిమినరీకి మీరు ఫేస్ చేయవలసి ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ మాత్రం ఈ ఆబ్జెక్టివ్ టైప్ గైడ్స్ మరి పక్కన పడేసి ఈ సబ్జెక్టే మొత్తం చదువుకోవాల్సి వస్తుంది. చదువుకొస్తే ముందు ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ తీసుకొని తర్వాత కోర్టులో యూజువల్గా రేపు మీరు జడ్జి అవ్వడానికి ఏ ఏరియాస్లో మంచి ప్రవేశం ఉండాలనేది అవి మీరు చూసుకున్నట్టయితే మీకు ఈజీగా వస్తుంది. కాబట్టి మీరు అంతా ఇన్ని చదవాలి, ఎలా చదవాలి ఏమని భయపడక్కర్లేదు. ఉన్న వాటిలోనే ది ఎగ్జిస్టింగ్ బెస్ట్ వాళ్ళని టాప్ ఉన్న పోస్టులు బట్టి ప్రిలిమినరీలో 1:10 అని, మెయిన్లో 1:3 అని ఇంటర్వ్యూకి ఇలాగా సెలెక్ట్ చేస్తారు. కాబట్టి అందుకోసం మీరు భయపడవలసిన అవసరం లేదు. కానీ మీరు ఈ సబ్జెక్టులో నేర్చుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంకా కాంపిటేటివ్ నేర్చుకుంటే లక్కీగా జడ్జిగా సెలెక్ట్ అయితే ఓకే. ఒకవేళ కాకపోయినా మంచి కడిగిన ముఖంతో నిండు కొండలా మీరు ఒక అడ్వకేట్గా వెళ్ళి చక్కగా మంచి ఫ్లరిష్ అవ్వచ్చు అని మంచి నాలెడ్జ్తో ఉన్నటువంటి లాయర్గా మీ ప్రొఫెషన్ వేరు. నాలెడ్జ్ లేని ఏదో ఏరియాలో ఏదో చేసి డబ్బులు సంపాదించేస్తున్నామన్నా ఆ లెక్క వేరు. మీకు ఒక లాయర్గా మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. మీకు మంచి నాలెడ్జ్ ఉంటే మీ కొలీగ్స్ అంతా కూడా అతనికి మంచి నాలెడ్జ్ ఉందని అదర్ లాయర్స్ కూడా మీ దగ్గరికి వచ్చి గైడెన్స్ అడ్వైజ్ అడగడం జరుగుతుంది. తర్వాత ఈ బుక్స్ అనేవి అయితే ఈ బుక్స్ కూడా మీరు ఏం ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అవ్వాలంటే టెక్స్ట్ బుక్స్కి వచ్చేసరికి టెక్స్ట్ బుక్స్ 2 రకాలుగా రాస్తారండి. ఒకటి చాప్టర్ వైజ్గా రాస్తారు, ఒకటి సెక్షన్ వైజ్గా రాస్తారండి. చాప్టర్ వైజ్గా రాస్తారంటే ఇప్పుడు జేఎన్ పాండే, నేను, ఆర్కే బాంగి అలాంటి వాళ్ళు ఏంటంటే చాప్టర్ వైజ్గా రాస్తారు. స్టూడెంట్స్ పరీక్షలకు వెళ్ళేవాళ్ళు చాప్టర్ వైజ్ బుక్స్ చదువుకోవాలి. చాప్టర్ వైజ్గా చదువుకొని ఒక్కొక్క టాపిక్ని చాలా హెవీగా ఎక్కువ లైన్స్ ఇచ్చినా సరే అందులో ఇంపార్టెంట్ లైన్స్ అని గుర్తుంచుకొని వాటిలో వర్కింగ్ నోట్స్ తీసుకోవాలి. ఒక డెఫినేషన్ అనుకోండి, 2 డెఫినేషన్స్ చాలు. పోనీ పుస్తకాల్లో 20-30 డెఫినేషన్స్ ఉంటాయనుకోండి, అన్నీ చదవలేము. అలాగే ఒక కేసులు ఉన్నాయనుకోండి, ఒక 30-40-50 కేసులు ఉన్నాయి. అలాగే అక్కర్లేకుండా లీడింగ్ కేసు ఒకటి తీసుకోండి, లేటెస్ట్ కేసు ఒకటి తీసుకోండి, ఇంకా రూలింగ్ ఏమైనా డిఫరెంట్గా ఉంటే అదొక కేసు తీసుకోండి. అలాగే ఈ పుస్తకంలో ఉన్నాయి కాబట్టి 20-30 కేసులు ఉన్నాయని అన్ని కేసులు తీసుకోవద్దు. ఈ విధంగా మీనింగు, డెఫినేషను, ఎలిమెంట్స్, రిలవెంట్ కేసులా ఈ రకంగా ఈ విధమైనటువంటి అరేంజ్మెంట్ నేను చేశాను. లేటెస్ట్ డెవలప్మెంట్ కావాలంటే మీరు నెక్స్ట్ ఈ సింపుల్గా ఈ చూసుకొని నా బుక్లో వేరే పెద్ద పుస్తకాలు తర్వాత లేటెస్ట్ డెవలప్మెంటు, ఎక్స్ట్రా కేసెస్, అడ్వాన్స్ నాలెడ్జ్కి అవి మీరు చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ సెక్షన్ వైజు బుక్స్ అనేవి ఏంటంటే మనకి డిడి బాసు, రతన్ లాల్, ధీరజ్ లాల్ ఇవన్నీ అవి పెద్ద పుస్తకాలు 1000 పేజీలు 2,000 పేజీలు బుక్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఒక సెక్షన్లో ఇప్పుడు బేర్ యాక్ట్ కంటెంట్స్ యాజిటీజ్గా ఇచ్చేస్తారు, కిందన కామెంటు లేదా నోట్స్ అని చెప్పి ఆ బేర్ యాక్ట్లో ఉన్నటువంటి ఆ సెక్షన్ ముందు కంటెంట్స్ యాజిటీజ్గా ఇచ్చి దాని మీద కింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది 2 పేజీలు ఉండొచ్చు, 5 పేజీలు ఉండొచ్చు, 10 పేజీలు ఉండొచ్చు, 20 పేజీలు ఉండొచ్చు. ఆ ఆధార్ను బట్టి ఉంటుందన్నమాట. ఆ సబ్జెక్ట్ యొక్క వాల్యూమ్ని
పెంచడం జరుగుతుంది. అది ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ నాలెడ్జ్ ఆ పర్టికులర్ సెక్షన్ మీద ఉంటుంది. వాటికి కూడా సపోర్టింగ్ కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. ఈ విధంగా సెక్షన్ వైజ్గా ఉన్నప్పుడు ఒక లాయర్గా కానీ జడ్జి కానీ ఒక పర్టికులర్ సెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఆ సెక్షన్కి మన కేసుకి ఇప్పుడు సంబంధించిన కేసు ఏదో అనేది ఈ బుక్లో చూసిన తర్వాత ఆ స్టాండర్డ్ బుక్లో దానికి కనెక్టింగ్ సైటేషన్ బట్టి మీకు ఇంకా పెద్ద పెద్ద బుక్స్లో ఆల్ ఇండియా రిపోర్టర్స్లోని ఇంకా వేరేట్లో జర్నల్స్ వాటిలో చూస్తారు. అవి సీనియర్ అడ్వకేట్ అయితే ఒక జూనియర్ అడ్వకేట్ ఇచ్చి ఈ సైటేషన్తో పలానా బుక్ తీసి ఆ మెటీరియల్ అంతా కంటెంట్స్ అంతా కలెక్ట్ చేయమంటే ఆ జూనియర్స్ ఆ పెద్ద పెద్ద పుస్తకాలు తీసి ఫ్లాగ్ పెట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎల్లో మార్కర్తో మార్క్ చేసి ఇవన్నీ నేను చూశాను. కాబట్టి ఇలా పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటే అవన్నీ చదివేస్తారు అనుకోకండి. ఒక లాయర్ గారు ఉండేటప్పుడు ఎన్నో బుక్స్ ఉంటాయి, కుప్పలు పెద్ద బుక్స్, పెద్ద లైబ్రరీలో అన్ని పుస్తకాలు చదివేరు ఏ టు జెడ్. అది అవసరమైనది ఒక ఏరియాలో ఒక డిక్షనరీని మనం ఒకప్పుడు వాడినట్టుగా ఈ యొక్క సంబంధించిన కేసుని బట్టి తీసి వాటి గురించి డీటెయిల్గా చదివి అందులో ఒక్కొక్క పాయింట్స్. అందువల్ల ఈ సెక్షన్ వైజ్ బుక్స్లో మనకి ఎక్కువ సెక్షన్స్, ఎక్కువ ఫుట్ నోట్స్లతో ఉంటాయి. ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సబ్జెక్టుకి వచ్చినప్పుడు మాత్రం సెక్షన్ వైజ్ బుక్స్ కంటే మీరు చాప్టర్ వైజ్ బుక్ జేఎన్ పాండే, ఆర్కే బాంగ్యా, ఇలాంటి కైలాష్ రాయ్, అవతార్ సింగ్ ఇట్లాంటి బుక్స్, ఈ ఇంగ్లీష్ ఆథర్స్ అయితే ఇంగ్లీష్ ఆథర్స్ మీరు చాప్టర్ వైజ్గా ఉన్న బుక్స్ చదువుకుంటే మీకు పరీక్షలు పనికి వస్తుంది. లాయర్కి జడ్జెస్కి కావాల్సి వచ్చినప్పుడు అక్కడ ఇంటర్ప్రిటేషను, డిఫరెంట్ కేసెస్, డిఫరెంట్ కేస్ డైమెన్షన్స్, రూలింగ్స్, ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు, స్పెషల్ అప్పీలు, ఇవన్నీ రకరకాల కేసెస్లో వాళ్ళ రూలింగ్స్, ఆ జడ్జెస్ వాళ్ళు ఇస్తుంటారు. ఆ ఇచ్చిన జడ్జిమెంట్ మీరు లాయర్కి కానీ జడ్జి కానీ పలానా కేసులో పలానా ఇలాగా ఇచ్చారని, పలానా జడ్జి ఇలా చెప్పారని దాన్ని ఇచ్చేయచ్చు. ఈ విధంగా మీకు ఆ బుక్స్ అలాగా ఉంటాయి. కాబట్టి ఏ బుక్ అయినా మీరు స్టూడెంట్ ఈ పరీక్షలకు మాత్రం చాప్టర్ వైజ్ బుక్స్ చదువుకోవడం మంచిది. చాప్టర్ వైజు మీకు నచ్చిన బుక్, మీకు స్టాండర్డ్కి నచ్చినటువంటి బుక్ని మీరు తీసుకొని మీరు చదవండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు 3 క్రిమినల్ లాస్ అంటే ఎవిడెన్స్ యాక్ట్ అటు క్రిమినల్ లాలోనుంది, ఇటు సివిల్ లాలోని ఉంది, రెండింటికి ఉపయోగపడుతుంది. కనుక ఈ ఎవిడెన్స్ మీద నేను కొన్ని లెక్చర్ చెప్పాను. యాక్చువల్గా ఈరోజు నేను ఎవిడెన్స్లో సెక్షన్ 6 రిస్గెస్ట్ అయ్యాను, ఇంకా ఫాలోయింగ్ సెక్షన్స్ ఒక 4-5 చెప్పాలనుకున్నాను. కనుక్కొని మళ్ళీ ఇప్పుడు ఈ ఒక స్పెషల్ ఈ డౌట్స్ ఎంతమంది అడుగుతున్నారు, ఈ డౌట్స్ కాస్త క్లారిఫై చేసేస్తే మళ్ళీ పీస్ఫుల్గా ఎవిడెన్స్ అంతా చెప్పుకోవచ్చని. ఎవిడెన్సు ఐపీసీ, సిఆర్పిసి ఈ 3 లాస్ని మామూలుగా మీకు చెప్పాను. ఆగస్టులో బిల్ పాస్ చేశారు, తర్వాత దాన్ని వాటి విత్డ్రా చేసి మళ్ళీ డిసెంబర్లో బిల్ పాస్ చేయడం, డిసెంబర్ లాస్ట్ వీక్లో ప్రెసిడెంటియల్ యాక్సిడెంట్ రావడం, తర్వాత వీటిని జూలై 1 నుండి ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పచ్చు అని చెప్పి. అయితే ఇప్పుడు ఆ 3 లాలు పాస్ అయిపోయినాయి. ఐపీసీ, సిఆర్పిసి ఎవిడెన్స్ దే ఆర్ నో మోర్ యూస్ఫుల్, అవి పనికిరావు అని అనుకోవడానికి ఏమీ లేవు. ఇవన్నీ కూడా ప్రతిదీ ఇప్పుడు లాస్ అనేవి ఒక వారంలోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో రాసినవి కాదు. ఇవి ఎన్నో సంవత్సరాలు కొలది చేసినటువంటి లా. అంటే మామూలు జనరల్ ప్రిన్సిపల్స్ని కోడిఫికేషన్ అంటే ఏంటి, సిస్టమేటిక్గా ఒక సెక్షన్స్లోనో, ఆర్టికల్స్లోనో, క్లాజెస్, సబ్ క్లాసెస్లో అరేంజ్ చేస్తే దాన్ని కోడిఫికేషన్ అంటారు. సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లానే కోడిఫికేషన్ అంటాం. ఈ కోడిఫికేషన్ అనే ప్రాసెస్ ఎప్పుడు వచ్చింది? 1835 బ్రిటిష్ పీరియడ్లో వచ్చింది. అలాగే ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1853లో ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది ఎప్పుడు 1835లో మొదలు పెడితే 10 లెజిస్లేషన్స్ వచ్చి మళ్ళీ ఎప్పటికీ ఈ ప్రాసెస్ ఆఫ్ ఈ కోడిఫికేషన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని ప్రాసెస్ 1835లో స్టార్ట్ చేస్తే 1872కి బయటపడింది ఇలా కోడిఫై అయింది. ఈ కోడిఫై అయితే అప్పుడు జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఒక లాని పాస్ చేయడానికి ఆ సోర్సెస్ ఆఫ్ చూస్తారు. స్మృతి, డైజెస్ట్, తర్వాత కస్టము, ట్రెడిషనల్ ప్రిన్సిపల్స్ అని,
జ్యుడిషియల్ ప్రీసిడెంట్స్ అని, డిఫరెంట్ టెక్స్ట్స్ అని, రకరకాల సోర్సెస్, రకరకాల మేధావులుగా అన్నీ కనుక్కొని ఆ కంట్రీలో ఎలా ఉంది, ఈ కంట్రీలో ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, అన్ని రకాలుగా చూసుకొని దాన్ని ఎన్నోసార్లు దాన్ని స్క్రీనింగ్ అన్నీ చేసి బిల్లు ఫైనలైజ్ చేసి, బిల్లు ఫైనలైజ్ అయ్యే ముందు మళ్ళీ వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్కి ఇచ్చి, తర్వాత అంతా స్క్రూటినీ చేసి, స్క్రూటినీ కమిటీలకి ఇచ్చి, సెలెక్ట్ కమిటీలకి ఇచ్చి, మార్పులు చేసి, మళ్ళీ అదంతా అయ్యేసరికి పబ్లిక్ లాయర్సు, జడ్జెస్, నేషనల్ లా స్కూల్స్ ఎక్స్పర్ట్స్ వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ ఒపీనియన్ తీసుకొని అదంతా అయిన తర్వాత లోక్సభలో పెట్టి, ఆ లోక్సభలో కూడా మళ్ళీ రివ్యూ కమిటీలని అవి చేసి, అందులో ఏమైనా తేడా వస్తే ఫస్ట్ టైం మానేసి మళ్ళీ సెకండ్ టైము మన క్రిమినల్ లాస్ పెట్టినట్టుగా చేసి ఆఫర్కి గెడిఫ్ నోటిఫికేషన్ ఇచ్చి, ఆ గెడిఫ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎప్పటి నుండి ఏదేది ఎక్కడెక్కడ ఎలిజిబుల్, ఏ సెక్షన్లు ఎప్పుడప్పుడు పనికొస్తాయి, ఇవన్నీ కూడా అవి చేసి ఈ రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఈ క్రిమినల్ లాస్ పెట్టారు, వీటికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు చాలా పోలీస్ స్టేషన్స్లోని కోర్టులాట్లో అవసరం. వీటికి తగ్గట్టు పెయ్యాలంటే టైం పడుతుంది. 3 ఏళ్ళు పడుతుంది అన్నోళ్ళు 2 రకరకాల ఒపీనియన్స్ అథారిటీస్, పోలీస్ ఆఫీసర్స్, సబ్జెక్ట్ ఎక్స్ప్రెస్ చేశారు. కానీ వీళ్ళు మేము అంతా చేసేస్తాము, మేము జూలై 1కే ఇంప్లిమెంట్ చేసేద్దాం అన్నారు. అవి చేసినా సరే వాటిలో ఏమవుతుందంటే మళ్ళీ తర్వాత ఏదో మళ్ళీ చెప్తారు, ఈ పర్టికులర్ సెక్షన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు అవుద్ది, అప్పుడు అవుద్ది అని చెప్పచ్చు. అన్నిటికీ ఇంప్లిమెంట్ అవ్వడానికి తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ చేసేస్తే అయిపోతుంది. అయితే ఇప్పుడు భారతీయ అధినియము ఇలా పేర్లు పెట్టిన, అప్పుడు ఐపీసీ అన్నారు, అప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ అన్నారు, ఐఈఏ అంటారు. ఇప్పుడు ఏంటంటే ఐఈఏ సెక్షన్ నెంబర్ చెప్తారు, ఇప్పుడు బిఎస్సీ అనేస్తున్నారు. కాబట్టి బిఎస్సీ అంటే కొంచెం ఈ విధమైన ఇంగ్లీష్ వర్డ్స్కి మనం బాగా అలవాటు పడిపోయాం, ఎడిక్ట్ అయిపోయాం. ఆ ఇంగ్లీష్ వర్డ్స్ని అంత ఫ్లో అలాగే ఉంటుంది. మనం ఎన్నో వ్యవహారికంగా ఇంగ్లీష్ పదాలు వాడితేనే మనం అర్థం అవుతుంది. వాటికి ఒరిజినల్గా తెలుగులో కానీ మాట్లాడినా, సంస్కృతంలో మాట్లాడినా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఇప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ అది ఇది చాలా వరకు ఐడెంటికల్గానే ఉంది. నేను చాప్టర్లు చెప్పేటప్పుడు కూడా ప్రతి చాప్టర్ కూడా నేను చెప్పాను. లాస్ట్ ఈ 4 సెక్షన్లో రెండో సెక్షన్ 2 తీసి 170లో చాప్టర్ 12లో పెట్టేశారు. ఒకడు అందులో పాత ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షను, కొత్త ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షను 2 ఒకటే కంటెంట్స్. సెక్షను 3, 4 కలిపి ఒక సెక్షన్ 3గా కొత్త సెక్షన్లో చూపించారు, కొత్త యాక్ట్లో చూపించారు. పాత యాక్ట్లో సెక్షన్ 4 ప్రిజంప్షన్స్ అన్నింటినీ మే ప్రెజ్యూమ్, షెల్ ప్రెజ్యూమ్ని ఇంటర్ప్రిటేషన్ కాస్ట్లో తోసేశారు. అందులో పాత యాక్ట్లో ఏబిసిడీలు ఉంటాయి, ఈ ఏబిసిడీలు తీసి వేరే సెక్షన్లో అడ్జస్ట్ చేయడం. మీరు పాత బేర్ యాక్ట్, కొత్త బేర్ యాక్ట్ చూసుకున్నట్టయితే మీకు పాత సెక్షన్ ఏదేది ఉందో కొత్త యాక్ట్లో వేరే సెక్షన్ నెంబర్తో ఉంటుంది. ఏడెడ్ ఛాన్సెస్ ఎక్కడికి వస్తున్నాయి ఈ అకాడమిక్ ఇయర్కు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఎగ్జామినేషన్స్కి ఈ పాత లెజిస్లేషన్స్ ఐపీసీ, సిఆర్పిసి ఎవిడెన్స్ ఈ పాత యాక్ట్లో అప్లై అవుతున్నాయి. కాబట్టి వాటి ప్రకారం చదువుకోండి. జూలై 1 అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుండి ఈ క్రిమినల్ న్యూ ఎనాక్ట్మెంట్స్ ఫాలో అవుతాయి. ఇప్పుడు నేను రేపటి నుండి ఇవన్నీ కూడా ఈ ఎవిడెన్స్లో రిమైనింగ్ అన్ని టాపిక్స్ అన్నీ కూడా 7-8 సెక్షన్లు చెప్తాను. 7-8 లెక్చర్స్ మీకు 10 లెక్చర్స్ వరకు ఇస్తాను. మొత్తం డీటెయిల్గా చెప్తాను. అయితే ఈ డీటెయిల్గా చెప్పడం వల్ల ఏమిటంటే ఇప్పుడు జడ్జెస్ ఎగ్జామ్కి పనికొస్తుంది, ఎంఎల్ వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఉంటే పనికొస్తుంది, బిఎల్ వాళ్ళకి పనికొస్తుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పనికొస్తుంది, అందరికీ పనికొస్తుంది. అయితే బిఎల్ వాళ్ళకి కొంచెం తక్కువలో చెప్పాము, వీళ్ళకి ఎక్కువ అయిపోతుందంటే వీళ్ళు వింటే గుర్తున్నంత వరకు రాస్తే సరిపోతుంది. ఈ విధంగా ఈ బుక్స్ ఇప్పుడు ఈ క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్స్, క్రిమినల్ లా ఈ 3 ఎవిడెన్స్, ఐపీసీ, సిఆర్పిసి మార్చారు కదా, వారు ఏ ఏరియాలో మార్చారు, ఎలా మార్చారు అవన్నీ ఉంటుంది. అయితే అవి మారిపోయావి. ఐపీసీ, ఎవిడెన్స్, సిపిసి, ఈ ఎవిడెన్స్, ఐపీసీ, సిఆర్పిసి నో మోర్ లా, అవి వేస్ట్, అవి పనికిరావు అనడానికి లేవు. అందులో ఉన్నవే ఇందులోనే ఉంటాయి. కొంచెం చేయలేదు. ఇప్పుడు కొత్త బుక్లు మీకు వచ్చినా సరే ప్రతిదానికి కూడా ఈ సెక్షన్ ప్రీవియస్ యాక్ట్లో పలానా సెక్షన్లో ఉంది అని చెప్తారు. ఇప్పుడు రిఫ్గెస్టే సెక్షన్ 4లో మాట్లాడతాడు కొత్త బుక్, ప్రీవియస్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 6 అని అంటారు. ఐడెంటిఫికేషన్ పీరియడ్ అని ఉన్నది అనుకోండి, అది ఈ సెక్షన్లో ఇందులో 8 ఉంటే అందులో 6 ఉంది, ఇలాగని చెప్పుకుంటూ వస్తారు. కాబట్టి ఒక సెక్షన్ నెంబర్లే తేడా, కానీ సబ్జెక్టు కంటెంట్స్ అనేవి మోస్ట్లీ ఒకేలాగా ఉంటాయి. అయితే కొన్ని
సోషియో ఎకనామిక్ చేంజెస్ని బట్టి కొన్ని మార్పులు చేయాలి. మార్పులు చేయకపోతే చాలా కష్టం. ఉదాహరణకి మా చిన్నప్పుడు ఫోన్ చేయాలంటే ట్రంకాలు బుక్ చేసేవారు. ట్రంకాలు ఈరోజు బుక్ చేస్తే రేపు సాయంకాలం రాత్రి మిడ్నైట్ 2కో ఎంతకో పోస్ట్ ఆఫీస్ నుండి పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్లో సర్వెంట్ వచ్చి చెప్పేవాడు మీ ట్రంకాలు వచ్చిందని. అప్పుడు రాత్రి 2కో 3కో బయలుదేరి వెళ్ళేవారు, 3 నిమిషాలు మాట్లాడేవారు. తర్వాత 80స్లో ఏంటంటే ఈ ట్రంకాలు లేట్ అవుతుందని లైట్నింగ్ కాల్స్ పెట్టేవారు. ఆ రోజుల్లో లైట్నింగ్ 80స్లో 300 రూపాయలు 350 రూపాయలు 3 నిమిషాలు లైట్నింగ్ కాల్ అంటే ఒక గంటలోనో అరగంటలోనో వచ్చేది. తర్వాత ఈ అప్లికేషన్ పెట్టాలంటే జెరాక్స్ లేక టైప్ చేసుకొని గెజిట్ ఆఫీస్ సంతకాలు పెట్టుకోవడం పెద్ద ప్రాబ్లం అయింది. జెరాక్స్ వచ్చిన తర్వాత మొదట్లో చాలా కష్టంగా చాలా హార్డ్ వర్క్ చేసి జెరాక్స్ తీసేవారు. తర్వాత ఆటోమేటిక్గా ఫట్ అని వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క డాక్యుమెంటు అంటే అప్పుడు రిటర్నే ఉండేవి. ఇప్పుడు డాక్యుమెంటు 2022 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ డాక్యుమెంట్ యొక్క స్కోప్ని బాగా పెంచారు. ఈ డాక్యుమెంట్ స్కోప్ని ఈ డాక్యుమెంట్ స్కోప్ని బాగా డాక్యుమెంట్ స్కోప్ని 114AA అని ఇవన్నీ పెట్టారు. ఇవన్నీ లేకుండానే మళ్ళీ కొత్త ఎనెక్ట్మెంట్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఇవన్నీ ఆన్లైన్ ఎవిడెన్సు ఆన్లైన్ ఇవన్నీ చాలా వరకు ఆన్లైన్లో వచ్చాయి. కాబట్టి చాలా వరకు చేంజెస్ చేయవలసి వచ్చింది. కాబట్టి మీరు ఈ 3 యాక్ట్ ఈ 3 యాక్ట్లు ఇప్పుడు చదివినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అయినా సరే ఇదే సబ్జెక్టు మళ్ళీ రిపీట్ అవుతుంది. కొంచెం స్లైట్ చేంజెస్ మాత్రం వస్తాయి. ఆ చేంజెస్ అనేవి మీరు పాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు భారతీయ సాక్ష్య అధినియం ఈ 2 పెట్టుకుంటే పాత ఎవిడెన్స్ యాక్టు అధినియం ఆ సెక్షన్ నెంబర్ ఏంటి ఈ సెక్షన్ నెంబర్ ఏంటి ఆ కంటెంట్స్ అన్నీ చాలా వరకు కామన్గా ఉంటాయి. నేను రేపు ఎవిడెన్స్ కంటిన్యూ చేసినప్పుడు పాత బేర్ యాక్టు కొత్త బేర్ యాక్టు 2 బేర్ యాక్ట్లో ప్రతి అక్షరం ప్రతి లైను చదివి ఖచ్చితంగా మీకు ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా చెప్తాను. అయితే ఒక సెక్షన్ నెంబర్ మాత్రమే తేడా, సబ్జెక్టు మ్యాటర్ ఏమాత్రం కూడా తేడా ఉండదు. తేడా ఏమైనా ఉంటే ఎక్కడెక్కడ ఏమైనా తేడా ఉందంటే అవి కూడా చెప్తాను. ప్రస్తుతానికి ఈ కంపారిటివ్ స్టడీ అన్ని ఇన్ కోర్స్ ఆఫ్ టైం చెప్తాను. ఎవిడెన్స్ ముందు ఎందుకు చెప్తున్నానంటే ముందు అనుకున్నాను ఎవిడెన్స్ ఐపీసీ సిఆర్పిసి అన్నీ క్లియర్గా తెలుగులో చెప్పేస్తే బాగున్ను. ఎందుకంటే తెలుగులో మనము చెప్పడం మన తెలుగు వాళ్ళగా తెలుగు ఎందుకంటే మనకి లాంగ్వేజ్ మనకి ఉండే ఎంత చదువుకున్నా ఎంత ఉన్నా మనకి ఇంగ్లీష్లో ఉన్న లాంగ్వేజ్ వెరీ లిమిటెడే. మనకి తెలుగు అనేసరికి అది కొన్ని వందల కోట్ల వర్డ్స్ ఉంటాయి వాడగలం. ఇప్పుడు నేను హిందీ మరాఠీ మాట్లాడితే ఒక 50-100 వర్డ్స్ ఉంటాయి, వాటితోటి మేనేజ్ అయిపోతాను. అదే అవతలవాడు మాట్లాడి నేను ఏదైనా చెప్పగలిగేస్తాను ఈ 150-100 వర్డ్స్ తోటి. అవతలవాడు అప్పుడు చెప్పింది నాకు అర్థం అవ్వదు. నేను అంటాను నేను చెప్పగలను కానీ మీరు చెప్పింది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నా నోట్లో ఉన్నవి 100 వర్డ్స్, మీ నోట్లో ఉన్నవి 100 కోట్ల వర్డ్స్. మీరు ఏ వర్డ్ అయినా యూజ్ చేయగలరు, ఎలాగైనా మాట్లాడగలరు అని చెప్తారు. అందువల్ల నేను తెలుగు మొదట నేను అనుకోకుండా పట్టించుకోకపోయినా తెలుగు చెప్పడానికి కారణం ఏంటంటే తెలుగులో చెప్పితే మీకు ఎక్కినట్టుగా మనకు ఇంగ్లీష్లో ఎంత లాంగ్వేజ్ ఉన్నా మనకి ఎక్కదు. ఎందుకు అదేవిధంగా మాతృభాష. అందువల్ల మన పరీక్షలో తెలుగు ఉంది కదని తెలుగులో నేర్చుకొని ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మన పరీక్ష ఇంగ్లీష్లోనే రాయాలి. మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో పరీక్ష రాసుకుంటే అనే ఆప్షను ఇస్తారని నేను అంత అనుకోను. ది తెలుగు స్టేట్ పీపుల్ ఆర్ ది గ్రేట్ లవర్స్ ఆఫ్ ఇంగ్లీష్. కాబట్టి మనకి తెలుగు వెర్షన్ అనేది వచ్చే అవకాశం అంత ఈజీగా లేదు. చాలా స్టేట్స్లో వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. కాబట్టి ఈ ఎవిడెన్స్ ఈ క్రిమినల్ లాస్ వచ్చినంత మాత్రాన వీటి యొక్క సబ్జెక్ట్ మారిపోయింది, ఆ సబ్జెక్టులు ఎందుకు పనికిరావు అనడానికి వీలు లేదు. కాబట్టి పాత పుస్తకాలు మాత్రం ఇప్పుడు ఎవరు కొనరు, కానీ కొత్త పుస్తకాలు మాత్రం సెక్షన్ నెంబర్లు మార్చి రీప్రింట్ చేస్తారు. అప్పుడు కొనుక్కొని చదువుకోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఇప్పుడు నా యొక్క బుక్స్ నా వీడియోస్ అనేవి ఇప్పుడు 250 వరకు చెప్పాను. డియర్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ఇప్పటివరకు 15,400 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయితే ఒకళ్ళు ఈ వీడియో గంటకు పైన ఉంటుంది కాబట్టి ఒక 5 to 10 మినిట్స్లో డౌన్లోడ్ చేసుకొని క్లాస్లో అందరూ ఎంతోమందికి షేర్ చేసుకున్నట్టుగా నాకు విన్నాను. ఈ విధంగా సుమారు ఎన్నో వేల మంది నా వీడియోస్ ఉపయోగించుకొని నన్ను నా యొక్క నేమ్ అండ్ ఫేమ్ని ప్రమోట్ చేస్తున్నందుకు
మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చేసినటువంటి సహాయానికి నాకు గ్రాటిట్యూడ్ నేను రుణం తీర్చుకునే విధంగా కష్టపడి చదివి నేను చేస్తాను. ఏంటి మీరు అనుకోవచ్చు, ఏంటి రేగ సూర్యాలకు మెంటలా ఏంటని చదువుతున్నాడు. ఎందుకంటే మనకి ఇలాగా కొన్ని వేల మందికి దేశం మొత్తం మీద టీచర్గా పాపులర్ అయ్యి ఉండడం అనేది సామాన్యమైన విషయం కాదు. కానీ జీతం కావాలంటే ఏ కాలేజీకి వెళ్ళినా నాకు వెంటనే ఉద్యోగం వస్తారు. ఎందుకంటే 4 ఫుల్ టైం లెక్చరర్స్ వర్క్ నేను అవలేలుగా చేయగలను. నేను సెక్రటరీకి వెళ్ళి నా ఎంచుకున్న కాలేజీలో నేను చేయొచ్చు. అది కాదు, అది చేస్తే ఒక్క కాలేజీకే నేను టీచర్ని అవుతాను. అప్పుడైతే ఒక కాలేజీలో చేయలేను, నేను కంట్రీ వైడ్గా ఎంతోమందికి నేను హెల్ప్ చేయలేను అనే ఉద్దేశంతో చేస్తున్నాను. అదేవిధంగా నేను యూట్యూబ్ అనేది నాకు నేను చేసే హెల్ప్లో నాకు 0.01% కూడా కాదు. నేను బుక్స్ చదివిన రాసేది ఇన్కమ్ ట్యాక్స్ 30% మొదటి నుండి కడితే ప్రమాణంగా 3% కూడా నాకు బుక్స్ రాసేటప్పుడు రెమ్యునరేషన్ లేదు. నేను 30-40 పేజీలో నోట్స్లు ఇస్తే రాసి స్టేట్ వైజ్గా సర్క్యులేట్ చేశాను. జెరాక్స్ చేయించాను. ఆ జెరాక్స్ అతనిచ్చినటువంటి డిస్కౌంట్ నేను వేరే బుక్ షాప్ వాళ్ళకి ఇచ్చేసాను. ఆ విధంగా ఇవ్వడంలోనే ఐషల్ హౌస్ వాళ్ళతో నాకు పరిచయం ఏర్పడింది. వాళ్ళు బుక్స్ వాటిని పెద్దగా చేయడం అంతా జరిగింది. కాబట్టి నాకు అవసరం లేదు. ఎందుకంటే నాకు అవసరమైనప్పుడు డబ్బులు లేవు, నాకు అవసరం లేనప్పుడు ఉన్న డబ్బులు నాకు అవసరం లేదు. అందువని నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. నేనేదో వీడియోస్ పెరిగిపోయి డబ్బులు వస్తాయి అనుకుని ఎప్పుడు ఏదైనా వస్తే నేను ఐ యూజ్ ఇట్ ఫర్ సమ్ చారిటీ, అంతే. ఐ నెవర్ టచ్ ఈవెన్ సింగిల్ పై, సిన్సియర్లీ ప్రామిస్. నాకు ఇది కాబట్టి మీరు కీప్ ఇట్ ఇన్ మైండ్. I deem it as a great privilege and honor to serve the students all over the country. అది నేను ఇంకా ఎంతోమందికి అన్ని సబ్జెక్టులు చెప్పి ఎక్సలెంట్గా అన్ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్ నుండి నేషనల్ లా స్కూల్ స్టూడెంట్స్ వరకు ప్రతి ఒక్కరూ నా సర్వీస్ ఉపయోగించుకోవాలి. అంతకు తగ్గ నేను కష్టపడాలి. భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలి, ఎనర్జీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అది మీరు ప్లీజ్ నోట్ దిస్ అండ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. అయితే ఇలాగా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీకు చూడండి, ఈ రేగ సూర్యారావు గారి లెక్చర్స్ గంట పైన బోరు నస అనుకోవచ్చు. ఇప్పుడు మీరు కాలేజీలో 5 సబ్జెక్టులు అనుకోండి, సెమిస్టరు 5 క్లాసులు 5 గంటలు వినాలండి. 5 గంటలు వినకపోయినా 4 గంటలో 3 గంటలోనే వింటారు కదా. 3 గంటలు కొన్ని సబ్జెక్ట్స్, కొన్ని సెంటర్స్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్లో అయితే 2 పీరియడ్లు కలిపి ఒక మాస్టర్ వస్తాడు. ఇప్పుడు నేను పనిచేసిన కాలేజీలో కూడా ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్ ఒకే టీచర్ 2 క్లాసులు చెప్తాడు. 2 క్లాసుల తర్వాత థర్డ్ పీరియడ్ ఇంకో క్లాస్ చెప్తారు. అలాగే ఒక టీచర్ను నేను ఈవినింగ్ కాలేజీ లా చదివినప్పుడు కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఫస్ట్ 2 పీరియడ్స్ ఒక టీచర్ వచ్చేవారు. ఇలాగ 3 పీరియడ్స్ ఉండేవి. 2 అప్పుడు 18 సబ్జెక్ట్స్ ఉండేవి. ఫస్ట్ 2 పీరియడ్స్ ఒకే టీచర్ చెప్పేవారు, థర్డ్ పీరియడ్ ఇంకొక టీచర్ చెప్పేవారు. అలాగే ఉండేవి. అంటే అప్పుడు 2 పీరియడ్స్ 2 గంటలు ఉండేవి, 55 మినిట్స్, 2 అవర్స్ అక్కడ ఉంటాయి. అంతకన్నా నాకు తక్కువే కదా. అయితే అక్కడ మీరు కాలేజీలో టీచర్లు డీటెయిల్గా చెప్తారు కాబట్టి ఒక చాప్టర్ని ఒక 5-6 క్లాసులో 7-8 వారం రోజుల వరకు చెప్పచ్చు. నీవంతా నేను ఎక్కువగా ప్రిపేర్ అయ్యి చెప్పి ఈ ఒక రోజులో చెప్తున్నాను. ఒక మాట ఆడాలన్నా నేను ఇప్పుడు పాత క్లాస్ కూడా చెప్పినప్పుడు మళ్ళీ ఇప్పుడు చెప్పాను అనుకోండి, పాత వీడియో వింటాను. ఇప్పుడు కొత్త వీడియో ఏం డెవలప్ చేయాలని ఇది వింటాను. నేను రాసిన తర్వాత ఏమైనా పొరపాటుగా ఏమైనా మాట్లాడానా, నోరు జారిది ఏమైనా భయానికి అప్లోడ్ చేసే ముందు చెక్ చేసుకుంటాను. అంటే నా వీడియో నేను 3 సార్లు వింటాను. 3 గంటలు స్పెండ్ చేస్తాను. నాకు ఏ పరీక్ష లేదు, ఏ బాధ్యత లేదని అయితే ఇక్కడ స్లిప్ కాబట్టి మనకేం భయం లేదు. మీరు అందరూ పాఠం చెప్పే టీచరు క్లాస్లో స్లిప్ మీద రాసి చూసి చెప్పొచ్చు, లేదా బోర్డు మీద రాసి చూసి చెప్పొచ్చు, లేదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూసి చెప్పొచ్చు. లాయర్ గారు బుక్ ఏదో చూసి ఆర్గ్యుమెంట్స్ రాయొచ్చు, జడ్జి గారు పుస్తకాలు చూసి జడ్జిమెంట్స్ రాయొచ్చు. ఏమీ చూడకుండా రాయవలసింది స్టూడెంటే. కాబట్టి మీరు పరీక్షలో మీరు చూడకుండా రాయాలి. కాబట్టి కష్టం కాబట్టి మీరు అందరికీ అదే కష్టం ఫీల్ అవుతారు. కాబట్టి ఇన్ని పుస్తకాలు ఎలా చదువుతాం, ఇన్ని పెయింట్ ఎలా గుర్తుంచుకుంటామని భయపడని అవసరం లేదు. అయితే నేను కూడా ఇలాంటి నోట్స్లు ఇలాంటి పట్టుకుంటాను, కానీ ఎన్నో సీరియల్గా చెప్పాలనుకుంటాను. కానీ ఇవి చూడకుండా నేను మామూలుగా చెప్పుకెళ్ళిపోతాను. కొన్ని మిస్ అవుతాయి కూడా.
కారణం ఏంటంటే ఇవి చూసుకొని చెప్తే నేను ఇక్కడ పాఠం చెప్పలేను, కాన్సన్ట్రేట్ చేయలేను. ఇటు చూశానంటే అక్కడ ఇక్కడ అని వెతుక్కోవడం తడుక్కోవడం అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఈ సీరియల్గా రాసుకుంటే ముఖ్యంగా ఈ స్లిప్ రాయడం వల్ల ఏం జరుగుతుందంటే, మనం ఒక బుక్ చదవడం వల్ల మన సొంత చేతులతో రాసుకుంటే అవి బాగా గుర్తుంటాయి, మైండ్లో ఉంటాయి. అది గుర్తుంచుకోండి. మీరు ఏ బుక్ చదివినా ఏం చదివినా అది ఒకసారి చదివి 1-2 సార్లు చదివి మీ స్వహస్తాలతో మీరు చేతితోటి 100-150 పేజీల పుస్తకం మీద నోట్బుక్ మీద మీరు రాసుకొని సైడ్ హెడ్డింగ్లన్నీ అండర్లైన్ పెట్టుకొని కేసులు రాసుకొని కేసు అండర్లైన్ పెట్టుకొని దానికి ఒక కొండ గుర్తు, పోస్ట్ ఆఫీస్ మర్డర్ కేసానో లేకపోతే ఇది గోల్డ్ ఎక్స్ట్రాక్టింగ్ కేసానో లేకపోతే కోటయ్య అంటే గార్డెను, కోటయ్య కేసునో ఏదో గార్డెను, డెడ్ బాడీ ఏదో మీకు నచ్చినటువంటి మీరేం గుర్తుంచుకుంటే దాన్ని ఒక కొండ గుర్తులా రాసుకొని ఆ కేసులు సెక్షన్లన్నీ బైహార్ట్ చేస్తారనుకోండి, సైడ్ హెడ్డింగ్లన్నీ బైహార్ట్ చేసేయండి, కేసులన్నీ బైహార్ట్ చేసేయండి, వాటికి కొండ గుర్తులు పెట్టుకోండి. ఇవన్నీ బైహార్ట్ చేసి ఒక పరీక్షలోనే సైడ్ హెడ్డింగ్లు బాగా రాసి మ్యాటర్ని మీకు నచ్చినట్టుగా రాయండి. ఇవన్నీ చేయాలంటే పుస్తకాలని నావల్గా 10 సార్లు 20 సార్లు చదివినా కాదు, మీ సొంత చేతులతోటి మీరు వర్కింగ్ నోట్స్ రాసుకుంటే మీకు ఈజీగా అవుతుంది. ఈవెన్ ఈ స్టేజ్లో కూడా నేను ఏది రాసినా సరే, వర్క్ ఉన్నా సబ్జెక్ట్ ఉన్నా చేసినా ప్రతిదీ కూడా నేను ఒక నోట్సు సైడ్ హెడింగ్స్ పాయింట్స్ వైజ్గా నా చేతులతో నేను రాసుకుంటాను. అప్పుడే నాకు ఈజీగా గుర్తుండి నేను ఈజీగా చెప్పగలుగుతున్నాను, లేకపోతే అది కుదరదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే, మీరు క్లాసులకు వెళ్ళండి, క్లాసులకు వెళ్ళి సబ్జెక్ట్ నేర్చుకోండి, లేదా నా క్లాసులు వినండి. ముందు నా క్లాస్ చెప్పాను ఆల్రెడీ, ముందు నా వీడియో విని తర్వాత క్లాసులు విని వెళ్తే అదిరిపోయిన నాలెడ్జ్ ఉంటుంది. డైరెక్ట్గా జడ్జెస్ ఎగ్జామ్కి మీరు వెళ్ళిపోవచ్చు. కోచింగ్ సెంటర్లో మాత్రం కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్గా అంతా మీకు నేర్పుతారు. తర్వాత కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది, అందరూ బాగా చదువుతారు. కాలేజీలోకి వచ్చేసరికి ఏంటంటే క్యాంటీన్కి వెళ్దామా, టీ తాగదామా, అటు ఇటు తిరగదామా అన్నట్టుగా ఉంటుంది. అది ఏదో కొత్తగా సినిమా అయింది, క్లాస్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్దామా అన్న అట్మాస్ఫియర్లో ఉంటుంది. ఎక్సెప్ట్ ఇన్ మంచి స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసే కాలేజీలు అయినా సరే, వాళ్ళు క్లాసులు 5 గంటలు ఉండండి, క్లాసులు ఉన్నా కూర్చున్నా 5 ఎక్కువ గంటలు వినలేరు. దట్టు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఏంటంటే అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా చాలా టైము సెల్ ఫోన్ని వాచ్ చేయడంలో స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు మా టైంలో కంటే ఇప్పుడు టైంలో పిల్లలకి చదవడం వినడం అనేది మేము చదివి విన్నంత ఇప్పుడు వినే అవకాశం లేదు, ఎందుకంటే సెల్ ఫోన్ ఈజ్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం అని నేను చెప్తాను. అయితే ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటంటే చెప్పేది, ఒక సీనియర్ ఫ్రెండ్గా మీరు హిందీ కంపల్సరీగా మాట్లాడండి. సైన్ కో నాన్ హిందీ నేర్చుకోండి. ఇప్పుడే హిందీ కంపల్సరీగా మాట్లాడాలి, ఇంగ్లీష్ కంపల్సరీగా ఫ్లూయెంట్గా మాట్లాడాలి. ఈ 2 భాషలు అనేది ఖచ్చితంగా ఉండండి. ఏ ఏరియాలో సెటిల్ అయితే ఆ ఏరియాలో లాంగ్వేజ్ మాట్లాడండి. ఎవ్రీ లాంగ్వేజ్ ఈజ్ ఏ నెసెట్, ఎవ్రీ లాంగ్వేజ్ ఈజ్ అన్ ఇంటాంజిబుల్ ఎసెట్. మనం ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్లో నాలెడ్జ్ పెంచుకోండి. ఇప్పుడు చూడండి, హిందీ నేను ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోవడం వల్ల ఇప్పుడు నాకు హిందీయే కానీ ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుంటే హిందీ, ఇంగ్లీషు, తెలుగు హిందీలో కూడా చెప్పేసేవాడిని. హిందీలో కానీ క్లాసులే కానీ ఇవే చెప్పగలిగి ఉంటే ఈరోజు నా యొక్క వీడియో సబ్స్క్రైబర్సు 50,000 నుండి 50,000 నుండి 1,00,000 వరకు సబ్స్క్రైబర్స్ ఉండేవారు, ఎంతో ఉండేది. కాబట్టి అక్కడ ఇన్కమ్ కూడా వచ్చేది, నలుగురికి పూర్ పీపుల్కో పూర్ టెంపుల్స్కో ఉపయోగపడే అవకాశం కూడా ఉండేది. చూసారా, ఇప్పుడు నాకు హిందీ అంత ఫ్లూయెంట్గా రాకపోవడం వల్ల నేను ఎంత దెబ్బతినేసాను. ఇప్పుడు నేర్చుకోవడానికంటే రోజు ఏదో ఒక వర్క్ ఉంటుంది, అకాడమిక్ వర్క్, నేర్చుకోలేకపోతున్నాను. ఇట్ ఈజ్ టూ లేట్ ఫర్ మీ. కాబట్టి ఈ చిన్నపిల్లలుగా మీరు హిందీ నేర్చుకోండి, ఇంగ్లీషు ఫ్లూయెంట్గా మాట్లాడండి. తర్వాత మీరు ఖచ్చితంగా షార్ట్ హ్యాండ్ నేర్చుకోగలిగితే చాలా మంచిది, కార్ డ్రైవింగ్ నేర్చుకోగలిగితే చాలా మంచిది. టైపిస్ట్గా పోస్ట్ కాకుండా టైపింగ్ నేర్చుకుంటే ఈ స్టేట్మెంట్స్, ఈ పేపర్ ఏవి రాయాలి అనేది మీరు ఒక పెద్ద స్కాలరో పెద్ద ప్రొఫెసరో పెద్ద జడ్జి అయ్యారనుకోండి, మీరు స్క్రిప్ట్ ఇచ్చి ఒక టైపిస్ట్ చేత చేయాలంటే వాటిని ఏదేది ఎలా చేయాలి, ఒక లెటర్ని మార్జిన్స్ ఎలాగివ్వాలి, స్పేసింగ్స్ ఎలాగివ్వాలి, ఇలాంటి డైరెక్షన్స్ మీరు చేయగలుగుతారు.
అది ఈవెన్ టైపింగ్ కూడా మంచిది లైఫ్లో. టైపింగ్ ఉంటే మీకు టైపింగ్లో సెకండ్ పేపర్లో స్టేట్మెంట్స్ అవన్నీ ఉంటాయి, చాలా మెళకువలు ఉంటాయి. లెటర్ రైటింగ్ అన్నీ కరస్పాండెన్స్లో చాలా అనుభవం వస్తుంది. రేపు మీరు పెద్ద ఆఫీసర్ అయినా సరే కొన్ని కాన్ఫిడెన్షియల్ లెటర్స్ మీ స్వహస్తాలతో టైప్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు ఆ లెటర్కి మార్జిన్ ఎలా పెట్టాలి, స్పేస్ ఎక్కడెక్కడ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా టైప్ రైటింగ్లోనే మీకు నేర్పుతారు. అలాగా అది నేర్చుకునే వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆఫీసర్స్ వాళ్ళని చూశాను. వాళ్ళకి ఆ యొక్క నాలెడ్జ్ లేకపోవడం వల్ల మార్జినింగు స్పేసింగు లేకుండా అర్థవంతంగా లెటర్స్ రాయడం నేను చూడడం జరిగింది. కాబట్టి ఇవి చూడండి. అయితే నా బుక్స్, వీడియోస్ ఇప్పుడు 250 వరకు వీడియోస్ ఉన్నాయి కదండి. ఏ వీడియో ఎక్కడుందో తెలియకంటే యూట్యూబ్ మైక్ నొక్కి మైక్ టచ్ చేసి రేగా సూర్యారావు వీడియోస్ అని సబ్జెక్టు లా ఆఫ్ ఎవిడెన్స్ అయితే లా ఆఫ్ ఎవిడెన్స్, క్రిమినల్ లా 1 అయితే క్రిమినల్ లా 1, ఏదైతే అది నా పేరు రేగా సూర్యారావు వీడియోస్ అని చెప్పి సబ్జెక్టు పేరు చెప్పి లాగా సూర్యారావు వీడియోస్ లా ఆఫ్ థాట్స్ డిఫమేషను అంటే ఆ వీడియో వచ్చేస్తుంది. రేగా సూర్యారావు క్రిమినల్ లా 1 మర్డర్ అంటే ఆ వీడియో వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా నేర్చుకోండి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలా, ఏమిటి కావాలనేది మీరు అడగండి. అడిగితే అప్పుడు నాకు వస్తాయి. నాకు రాయినప్పుడు ఆ సబ్జెక్ట్ మీద వీడియో అడగండి, ఎవరో ఒక ఆథర్ది వస్తుంది, మీకు ఈజీగా మ్యాటర్ తెలిసిపోతుంది, మీకు వచ్చేస్తుంది. నాది కాకపోయినా ఇంకా వేరే ఆథర్ ఎవరైనా దాని మీద లెక్చర్ ఇస్తే వచ్చేస్తుంది. కాబట్టి మీకు అది ఉందా ఇది ఉందా అని అనక్కర్లేదు. ఈ వీడియోస్ అన్నిటిని కూడా మీరు చూస్తే సీరియల్గా ఆ టైటిల్ చూసి మీరు చేసుకోవచ్చు. కాబట్టి మీరు నా బుక్స్ అయినా చదవచ్చు, కానీ లేటెస్ట్ డెవలప్మెంట్స్కి మాత్రం లేటెస్ట్ బుక్ ఇది చేయొచ్చు. నా బుక్స్ ఈజీగానే ఉంటాయి. అందుచేత మీరు ఫాలో అవ్వండి. మీరు డీప్ స్టడీగా ఉన్నప్పుడు, లాయర్గా జడ్జ్ చేసుకున్నప్పుడు సెక్షన్ వైజ్గా ఉంటే మీకు అది బాగా ఉపయోగపడుతుంది. ఏ బుక్స్ చదవాలని. తర్వాత ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంటర్లో చెప్పి ఆ బుక్ చదవండి, ఈ బుక్ అంటే కొన్ని గైడ్స్ ఉండొచ్చు. మేము చదివినప్పుడు ఒక గైడ్స్ ఉండేవి. ఆ జ్యుడిషియల్ ఆఫీసర్ ఎగ్జామ్కి సంబంధించి, మున్సిపల్ మేజిస్ట్రేట్ ఎగ్జామ్కి సంబంధించిన ఆ సబ్జెక్ట్స్ అన్నీ అందులో సబ్జెక్టు ఉండేది, ప్రాబ్లమ్స్ ఉండేవి, తర్వాత జడ్జిమెంట్స్ రైటింగ్ ఇలాంటివన్నీ ఉండేవి. కానీ ఒకే ఆథర్ అవన్నీ రాయడం వల్ల ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు పొజెస్ గుడ్ నాలెడ్జ్ ఇన్ ఆల్. ఒక సిపిసి రాశాడు అనుకోండి, సిపిసిలో గ్రేట్ ఆథర్స్ చాలామంది ఉన్నారు, అందులో ఉన్నంత కంటెంట్ ఉండదు. ఐపీసీ అనుకోండి, ఐపీసీలో టాప్ ఆథర్స్ మనకి లా చేసే బుక్లో ఉంటారు, అది అందుకు ఉండకపోవచ్చు. అందువల్ల మీకు ఏ సబ్జెక్ట్లో మీరు బిఎల్లో ఏ సబ్జెక్ట్ బెస్ట్ బుక్ అని అది చదివారో అదే ఇక్కడ మీరు కంటిన్యూ చేయండి. ఈ ప్రాక్టికల్స్ ప్రాబ్లమ్స్ అన్ని కోచింగ్ సెంటర్లో తీసుకోండి. వాళ్ళు స్టడీ మెటీరియల్ ఇస్తారు, ఆన్సర్స్ చేయిస్తారు, ఇవన్నీ చేయిస్తారు. కాబట్టి ఇలాగా మీకు పనికొస్తుంది. తర్వాత ఇంకా ఈ విధంగా మీరు ఈవెన్ డీజే ఎగ్జామ్ కూడా మీరు డిస్ట్రిక్ట్ జడ్జి ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి లీవ్ ఉండదు, ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండదు, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కూడా కొట్టుకెళ్ళవలసి వస్తుంది. ఈ సివిల్ జడ్జి కంటే అది ఉంటుంది కనుక వాళ్ళు కూడా మొగమాటం అనకుండా, చిన్నతనం అనకుండా వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ అన్నీ నా వీడియోస్ ఉన్నవి, ఇంకా వేరే ఆథర్స్ ఉన్నారు లేనివి, అవి కూడా చూసుకుంటే టైము సేవ్ అవుతుంది, కలిసి వస్తుందని చెప్తున్నాను. అది మీరు ఇప్పుడు ఈ వీడియోస్ ఇవన్నీ కూడా లెక్చరర్గా కొత్తగా స్టార్ట్ అయితే నేను ఎంతవరకు కొత్తగా సబ్జెక్ట్ చెప్పవలసి వస్తే ఇప్పుడు నా వీడియోస్, నా బుక్స్, ఇంకేవో ముందు నా వీడియోస్ చూసి తర్వాత వాళ్ళకి నచ్చిన బుక్స్ చదువుకుంటే క్లాసు ఈజీగా చెప్పగలుగుతారు. ఈ విధంగా నేను ఇవన్నీ కూడా ఈ ఐడియాస్ అని చెప్పాను. రేపు ఈ లెక్చర్ని ఇంగ్లీష్లో కూడా చెప్పేస్తాను. అదర్ స్టేట్స్ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ సబ్జెక్ట్స్ అవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి, వాటిని కూడా నేను యాడ్ చేస్తాను. తెలుగులో వినేసామో మనకి ఇంగ్లీష్ అక్కర్లేదు అనుకోకండి. ఇంగ్లీష్లో తెలుగులో చెప్పిన దానికి, ఇంగ్లీష్లో తర్వాత చెప్పిన దానికి చాలా సేమ్ సబ్జెక్టు చాలా వరకు ఉన్న ఎక్స్ట్రా సబ్జెక్టు డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఇందులో మర్చిపోయినవి అందులో చెప్తాను. మరికొన్ని విషయాలు ఇంప్రూవ్ యాడ్ చేసి కూడా చెప్తాను.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్. ఈ ఎవిడెన్స్ ముందు కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఐపీసీ సిఆర్పిసి కూడా వెంటనే చెప్పాలా లేదంటే ఇంక వేరే చెప్పాలా మీరు కామెంట్ చేస్తే చెప్తాను. అయితే ఎల్ఎల్బి స్టూడెంట్స్ మాత్రం ఆ సబ్జెక్ట్ చెప్పండి ఈ సబ్జెక్ట్ చెప్పండి అని అంటున్నారు. అది కుదరదండి. ఇప్పుడు ఈ సివిల్ జడ్జెస్ ఈ ఎగ్జామ్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇవన్నీ కూడా అన్నీ చెప్తాను. అది చెప్పండి ఇది చెప్పండి అనేకంట ఉన్న లెక్చర్స్ మీరు వినండి. మీరు ఉన్న క్లాస్తో సంబంధం లేకుండా మీరు వింటే మీకు ప్రతిది కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ క్లాస్ కూడా వినొచ్చు. మీకు ఒక్కొక్క సబ్జెక్ట్కి కాజల్ కనెక్షన్ ఉండేటట్టుగా నేను చాలా విషయాలు చెప్పాను. కాబట్టి ప్రతి లా స్టూడెంట్ అనగా కాన్స్టిట్యూషను, ఏడిఆర్, కాన్స్టిట్యూషన్ లా, అడ్మినిస్ట్రేటివ్ లా, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషను ఈ మూడు కూడా ఎక్సలెంట్ లెక్చర్స్ ఇచ్చాను. మంచి వాల్యూమ్ మంచి ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను. కాన్స్టిట్యూషన్ లా, అడ్మినిస్ట్రేటివ్ లా, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషను ఈ మూడు మనకి సివిల్ జడ్జి ఎగ్జామ్ లేకపోవచ్చు, డిస్ట్రిక్ట్ జడ్జి ఎగ్జామ్లో ఉన్నాయి. అవి ఈవెన్ డీజే పోస్ట్కి వెళ్ళే వాళ్ళు కూడా ఆ మూడు కాన్స్టిట్యూషను, అడ్మినిస్ట్రేటివ్ లా ఇవి కూడా నా లెక్చర్స్ ఒకసారి చూసేసి వినేసి టైం ఉంటే పెద్ద పుస్తకాలు వాళ్ళు వాళ్ళ స్టాండర్డ్ తగ్గ వాళ్ళ స్టేటస్ తగ్గ పుస్తకాలు చదువుకోవచ్చు, తప్పులేదు. కానీ నేను సీనియర్ మోస్ట్ టీచర్ అయ్యి ప్రిన్సిపల్గా రిటైర్ అయిన సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్గా ఈవెన్ నెట్లో లా స్టూడెంట్స్ ఆర్టికల్స్ కూడా చదువుతాను. వాళ్ళని కూడా నేను ఒక టీచర్గా భావించి వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నట్టే లెక్క. అందువల్ల నేను అది స్టూడెంట్ ఆర్టికల్ నేను చూడబెట్టని నేను ఏనాడు అనుకోను. ప్రతి విషయం కూడా నేను చెప్పేటప్పుడు ఏదైనా చెప్పినప్పుడు పెద్ద ప్రొఫెసర్స్ని అడిగి ఈ మాట అనొచ్చా అనకూడదా, ఈ వర్డింగ్ యూజ్ చేయొచ్చా చూడకూడదా అని తెలుసుకొనే నేను ఇక్కడ చెప్తాను. కాబట్టి నా యొక్క సజెషన్స్ని గైడ్లైన్స్ని మీరు ఫాలో అవ్వండి, భయం లేదు. మీకు చెప్పేది ఏంటంటే నా అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మన విద్యార్థులందరూ కూడా మంచి నాలెడ్జ్ తోటి కోర్టులో ఉండాలి. లాయర్గా అయినా మంచి నాలెడ్జ్తో ఉండాలి, జడ్జిగా అయినా సరే మంచి నాలెడ్జ్తో ఉండాలి అనేటువంటిదే నా సంకల్పం. కాబట్టి ఎవరైతే నా లెక్చర్స్ అన్నీ కూడా ఖచ్చితంగా వింటారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుందని నేను గ్యారంటీ ఇస్తున్నాను. జడ్జిగా సెలెక్ట్ అవ్వడం కాకపోవడం అనేది అది దైవాధీనం, నేను చెప్పలేను. కానీ వాళ్ళకి మంచి నాలెడ్జ్ని నేను అందించి వాళ్ళకి మోటివేట్ చేస్తానని మాత్రం చెప్తున్నాను. ఈ సర్వీసు కంటిన్యూస్గా చేస్తాను. విష్ యూ ఆల్ సక్సెస్. గాడ్ బ్లెస్.